కబడ్డీ అంటూ రెండు జట్లు కూడా మ్యాట్ పైకి వచ్చేసాయి. కెప్టెన్ అంకాలు ఏ విధంగా లీడ్ చేయబోతున్నాడు ఈరోజు గోపి ఆబ్సెన్స్లో అమరావతి క్రషర్స్ని. బట్ ఫస్ట్ రైడ్కి అయితే ముద్దాడ నరేష్ వచ్చాడు. థర్డ్ రైడర్గా ఎక్స్ట్రాడినరీ సర్వీసెస్ని ఈ టోర్నమెంట్లో అందించాడు అమరావతి క్రషర్స్కి. బట్ ఈ మ్యాచ్ చాలా చాలా కీలకం. కెప్టెన్ గోపి ఫీవర్ కారణంగా మ్యాచ్ ఆడట్లేదు కాబట్టి ఈ టోర్నమెంట్లో మొత్తంగా ముద్దాడ నరేష్ 93 రైడ్లు చేస్తే 59 రైడ్ పాయింట్ ఉన్నాయి. 63.4 రైడ్ స్ట్రైక్ రేట్. ఒక థర్డ్ రైడర్కి ఇలాంటి స్ట్రైక్ రేట్ ఉందంటే ఏ విధమైనటువంటి పర్ఫార్మెన్స్ వచ్చిందో మనం చూడొచ్చు మహేష్. అమరావతి క్రషర్స్ అందుకే టాప్ టీమ్గా ఉన్నారు పూల్ బి పాయింట్స్ టేబుల్లో. సాయి చక్క నాగబాబు తన హవా ప్రారంభించడానికి రెడీ అయిపోయాడు. రైడ్కి వచ్చేసాడు. ఎందుకంటే ఒకంత గోపి ఎప్పుడైతే ఇటుపక్క లేడో ప్రేక్షకులకు కూడా ఒకంత నిరుత్సాహం వెంటాడుతుంది. అయితే ఆ నిరుత్సాహాన్ని ఎలాంటి తావు ఇవ్వకుండా ఆడుతారు వాళ్ళ ప్లేయర్స్ అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. కానీ చెక్క నాగబాబు కూడా ఈజీ రైడ్ తోటే ఎలాంటి టచ్ లేకుండా వెనక్కి వెళ్ళడం జరిగింది. కొలాంగిరి రాంబాబు మ్యాట్ పైకి వచ్చేసాడు, ది సెకండ్ రైడర్ ఇప్పటి వరకు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం టాప్ రైడర్గా ఛార్జ్ తీసుకోవాలి. ఈ సీజన్లో మొత్తంగా 66 రైడ్లు చేస్తే 55 రైడ్ పాయింట్లతోటి 83.3 రైడ్ స్ట్రైక్ రేట్తో విజృంభించాడు. వెళ్ళి రాగానే పాయింట్ సాధించుకొచ్చాడు. లాబీ త్రూ మిడ్ లైన్ చేరుకున్నాడు. యాక్షన్ రీప్లే చూస్తే మనకి మరింత క్లారిటీ వస్తుంది మహేష్. ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. చూస్తున్నాం అక్కడ చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళి కార్నర్ డిఫెండర్ పైన హ్యాండ్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దాంతో మిగతా డిఫెన్స్ అంతా కూడా సైలెంట్ అయిపోయింది ఒక్కసారిగా. పవన్ సామర్లకోట సామ్రాట్ విజయనగరం ఇన్ఛార్జ్ కెప్టెన్ రైడ్కి వచ్చేసాడు. విజయనగరం కుర్రాడు గంట స్తంభం సెంటర్లో ఈరోజు జయకేతనం ఎగరవేస్తాడో లేదో చూడాలి. ఇక్కడ పవన్ పాయింట్ ఏమైనా సాధించాడా, ఏం చేశాడు? చాలా కాన్ఫిడెంట్గా కవర్ డిఫెండర్ పైన హ్యాండ్ టచ్ చేసుకుంటూ వచ్చి పాయింట్ అయితే సాధించాడు. నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది మహేష్ ఈ మ్యాచ్ మాత్రం. సాయి ఇక్కడ బ్యాడ్ ఏంటంటే గోపి ప్లేస్ని రీప్లేస్ చేయవలసినటువంటి రైడర్ అక్కడ పవన్కి టచ్ అవ్వడం జరిగింది. మరి పవన్ ఎంత ఆల్వేస్ డిఫెన్స్ ఆడే ప్లేయర్ అయినా సరే సింపుల్ ఈజీ టచ్ తోటి మెయిన్ ప్లేయర్ని కోర్టు పెట్టుకుని పంపించడం జరిగింది. కొమలగిరి రాంబాబు రైడింగ్ జరుగుతుంది. యాస్ హీ సక్సెస్. అద్భుతమైనటువంటి రైడ్తో తన యొక్క ఎవరైతే టీంని కాపాడాలనుకుంటున్నామో ఆ రైడర్ని కోర్టులోకి తీసుకురావడం జరిగింది. మరి ఏమనుకున్నారంటే మా అమరావతి రాంబాబు అంటే ఇప్పటివరకు సెకండ్ రైడరే, కానీ ఈ మ్యాచ్లో తనే టాప్ రైడర్ కాబట్టే ముందు నుంచి ఛార్జ్ తీసుకుని ఆడుతున్నామంటే. మరి ఇక్కడ చెక్క నాగబాబు రైడ్ పాయింట్స్ ఈ సీజన్లో 103 ఉన్నాయి. 6 సూపర్ 10s ఉన్నాయి. 11.4 యావరేజ్ రైడ్ పాయింట్స్ పర్ మ్యాచ్ ఉన్నాయి. ఈ స్టాట్స్ చాలు తన సత్తా ఏంటో చూపించడానికి, చొక్కా ఎగరేయడానికి విజయనగరం నింజాస్కి. బట్ ఇక్కడ మాత్రం ముద్దాడ నరేష్ మరోసారి రైడ్కి వచ్చాడు. నువ్వా నేనా అన్నట్టుగా సాగబోతోంది ఈ మ్యాచ్. నేల్ బైటింగ్ మ్యాచ్ ఉండబోతోంది. ఎస్ ఎస్ 1 2 3 లెక్క పెట్టేయాల్సిందే. బట్ రెఫరీ ఎన్ని పాయింట్స్ ఇచ్చారు? 3 పాయింట్స్. ఇట్స్ అ సూపర్ రైడ్. ఇనిషియల్ స్టేజ్లోనే సూపర్ రైడ్ అంటే ఎస్ కాన్ఫిడెన్స్ని మెచ్చుకోవచ్చు అమరావతి క్రషర్స్ రైడర్ నుంచి ముద్దాడ నరేష్. మీరందరూ కొలాంగిరి రాంబాబుని పొగుడుతున్నారు, కానీ ఈరోజు నేను టాప్ రైడర్గా అవతరించి విజయం సాధించి పెడతానంటున్నాడు ఇక్కడ ముద్దాడ నరేష్. బట్ పవన్ వెంకట్ కుమార్ మాత్రం లేదు, 2 పాయింట్లే అంటున్నారు. ఏంటంటే అదే 3 పాయింట్లు ఇచ్చారు అంటున్నాడు ఆయన. రెఫరీస్ ఏం డిస్కస్ చేసుకుంటున్నారో ఒకసారి చూద్దాం. ఆఫ్టర్ రెఫరీస్ డిస్కషన్ మేబీ డిసిషన్ చేంజ్ అవ్వచ్చేమో మహేష్, ఏమంటారు? సాయి తనకి గోపికి మెయిన్ రైడర్కి ఫేవర్ వచ్చిన తన ఎనర్జీని వాళ్ళ యొక్క ప్లేయర్స్కి అందించినట్టుగానే ఉంది. ఎందుకంటే చెలరేగినటువంటి రైడ్తో 3 పాయింట్లు టచ్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు, అసాధారణమైనటువంటి విషయం. ఎందుకంటే టీంకి గోపి అంటే ఎలాగైనా సూపర్ రైడ్ తేగలుడు అనే ఒక కాన్ఫిడెంట్ ఉంది. కానీ అతని యొక్క ఆప్షన్స్లో తన యొక్క టీం ప్లేయర్స్ ఈ విధంగా రెట్టించిన ఉత్సాహంతో ఆడడం అనేది నిజంగా ఒకంత టీము చాలా చాలా కష్టపడుతున్నారని చెప్పాలి. మొత్తానికి రెఫరీ గారు అయితే డిసిషన్ మార్చుకున్నారు. 2 డిఫెండర్సే అవుట్ అన్నారు. 2 పాయింట్లు లభించాయి అక్కడ అమరావతి క్రషర్స్కి. చూస్తున్నాం ముద్దాడ నరేష్ ఎంత చక్కటి స్కిల్స్ చూపించాడు ఈ మ్యాచ్లో. డిఫెండర్ ట్యాకిల్కి వస్తాడని తెలుసు మహేష్, దాంతో ఎస్కేప్ అయ్యాడు. దాంతో సపోర్ట్కి వచ్చినటువంటి కవర్ డిఫెండర్ కూడా అవుట్ అయిపోయాడు. ఇక్కడ చెక్క నాగబాబు, మా నాగబాబు గారు నాగబాబులా తప్పించుకుంటాడా అంటే లేదు, సింహంలో తప్పించుకుంటాను అన్నాడు. డబుల్ యాంకిల్ హోల్డ్ చేయడానికి డిఫెండర్ కవర్ డిఫెండర్ వచ్చేసాడు. బట్ అంత
అంతలోపే మనోడు రియాక్ట్ అయిపోయాడులేండి. సాయి నాగబాబు చెక్కా పేరే కానీ ఉక్కు అన్నట్టుగా నిరూపించుకుంటున్నాడు. ప్రతి మ్యాచ్లోని తన అభిమానులను అలరారిస్తూ ఏఫెన్స్లో ఎక్కడ రాజీ పడకుండా పోరాడుతున్నాడు. ఎస్ ముద్దాడు నరేష్ రెట్టించిన ఉత్సాహంతో మరి ఇప్పుడు 2 పాయింట్లు తీసుకెళ్ళినటువంటి ఉత్సాహంతో మరింత చెలరేగిపోవడానికి కోర్టులో ఎంటర్ అయిపోయాడు. ముద్దాడు నరేష్ 2 పాయింట్లు సాధించాడు క్రితం రైడ్లో. బట్ ఈసారి మాత్రం పట్టేశారు, తొక్కేశారు, ఛాన్సే లేదన్నారు. చూస్తున్నాం కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంది ఇక్కడ. విజయనగరం నింజాస్ టీంలో టాప్ టీంనైనా ఓడించవచ్చని ఇప్పటి వరకు 2 టీంలు నిరూపించేశాయి. మరి 3వ టీం అవుతుందా విజయనగరం నింజాస్? ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? ఎవ్వరూ తగ్గడం లేదు. వై రాజశేఖర్ రెడ్డి రైడర్ ఫ్రమ్ విజయనగరం నింజాస్ ది బెస్ట్ థర్డ్ రైడర్గా ఉన్నాడు ఈ సీజన్లో విజయనగరం నింజాస్కి. బట్ ఈ మ్యాచ్లో సపోర్ట్ చాలా చాలా కీలకం. సాయి రాజశేఖర్ బాబు గారికి సపోర్ట్ అందిస్తేనే ఈ చిన్న నాగేంద్రుడు కూడా పైకి ఎగబాకుతాడు పాయింట్స్ టేబుల్లో. ఏమంటారు? ఎస్ సాయి రాజశేఖర్ కూడా ఆల్రౌండర్గా డిఫెన్స్లో రైడ్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు. అయితే ఇక్కడ కొమలగిరి రాంబాబు వన్ ఆఫ్ ద బెస్ట్ రైడర్ ఫర్ అమరావతి క్రషర్స్ అనేక సందర్భాల్లో కష్టకాలంలో ఉన్నప్పుడు రాంబాబు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అయితే స్ట్రగుల్ చేశాడు కానీ ఎక్కడ అవకాశం ఉన్నటువంటి యాంకిల్ క్యాచ్ పవన్ అక్కడ పవన్ యాంకిల్ క్యాచ్ అయితే విడిపించుకోవడం అంత సాధ్యమయ్యే పని కాదు సాయి. సామర్లకోట సామ్రాట్ మరోసారి తన సత్తా ఏంటో చూపించుకున్నాడు. యాంకిల్ హోల్డ్ ద్వారా కొలంగిరి రాంబాబుని పడగొట్టేశాడు. అండ్ సెకండ్ ఇయర్ ఆఫ్ ద డిఫెన్స్ నుంచి సపోర్ట్ ఇన్ టైంలో లభించింది కాబట్టి ఆ ట్యాకిల్ ఏమవుతుంది, సక్సెస్ అయ్యే తీరుతుందిలేండి. సబ్స్టిట్యూషన్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ విజయనగరం నింజాస్ నుంచి. పవన్ స్ట్రాటజీని చెప్తూ ఉన్నాడు. మరి ఆ స్ట్రాటజీని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు? ఇక్కడ మాత్రం చక్కా నాగబాబు పేరుకు చక్కాయే కానీ మనసు మాత్రం ఉక్కు, సంకల్పం ఉక్కు అన్నారు మహేష్. మీరు చూస్తున్నాం అక్కడ 1 vs 4లో పాయింట్స్ సాధించడం కష్టం, ఎక్కువగా ఏరియాని కవర్ చేయాల్సి ఉంటుంది. బట్ చక్కా నాగబాబు పవర్కి మొమెంటంకి ఒక డిఫెండర్ అయితే అవుట్ ఆఫ్ ది కోర్ట్ వెళ్ళిపోయాడు. మరికొన్ని పాయింట్స్ కోసం ఇక్కడ ట్రై చేస్తూనే ఉన్నాడు. పాయింట్స్ లభిస్తాయా? సాయి చక్కా నాగబాబు రైడ్కి వచ్చాడంటే ప్లేయర్స్కి 100 meters కాంపిటీషన్ కింద ఉండేలా కనబడుతుంది. ఎందుకంటే కోర్టు ఈ చివరి నుండి ఆ చివరికి పరుగుల మీద ఎస్కేప్ అవుతున్నారు. నిజంగా అదే క్రమంలోనే ఇప్పుడు సింపుల్గానే రైడర్ సెల్ఫ్ అవుట్ అయిపోవడం జరిగింది. మిగిలిన 3 players కూడా ప్రయత్నం చేశారు కానీ టచ్ లేకుండానే నాగబాబు ఈ యొక్క సెల్ఫ్ అవుట్ తోటి సంతృప్తి పడ్డాడు. గురుజీ మీరు ఒకటి గమనించారా? టాప్ టీం అని ఏ మాత్రం కూడా భయపడట్లేదు విజయనగరం నింజాస్. మేము కూడా టాపే, సెకండ్ పొజిషన్లోనే ఉన్నాం, రండి చూసుకుందాం అంటున్నారు. ఇక్కడ మాత్రం పులకర కార్తిక్ అమరావతి క్రషర్స్ నుంచి ఈరోజు గోపి లేడు కాబట్టి తనకి టీంలో అవకాశం లభించింది. బట్ అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఎస్ చూస్తున్నాం అక్కడ లెఫ్ట్ కార్నర్ నుంచి పర్ఫెక్ట్ ట్యాకిల్ ఎగ్జిక్యూషన్. దాంతో అక్కడికక్కడే రైడర్ కుప్ప కూలిపోయాడు. ఛాన్సే లేదు. పులగర కార్తిక్ని బయటికి పంపించేశారు. సాయి ఇందాకే అనుకున్నాం మనం రాజశేఖర్ ఆల్రౌండర్ ప్లేయర్ అని చెప్పి. మరి డిఫెన్స్లో కానీ ఏఫెన్స్లో కానీ అద్భుతమైనటువంటి టాక్టిక్స్ని ప్రదర్శిస్తున్నాడు అతను. మరి ఇక్కడ చక్కా నాగబాబు వచ్చేసాడు రైడ్కి. కోర్టులో 2 మాత్రమే ఉన్నారు. ఎస్ అసలు 2ని లెక్క చేసే పనే లేదు అన్నట్టుగా తన రైడ్ని కొనసాగించాడు. నాగబాబు ఈరోజు బాగా బుసలు కొట్టేస్తున్నాడు, మామూలుగా లేదు. ఇక్కడ చూస్తున్నాం ప్రతి ఒక్క డిఫెండర్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కరమల దినేష్ వైపుకి వెళ్తే ట్యాకిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి క్లెవర్ మూవ్ చేసి వేరే డిఫెండర్ నుంచి పాయింట్ పట్టుకొచ్చేస్తాడు. ఇక్కడ కరమల దినేష్ ఏం చేస్తాడు, బేసికలీ తను డిఫెండర్ రైడర్ కాదు బట్ ఆల్ అవుట్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పాయింట్ సాధించాల్సిందే. ఇప్పటికే 3 పాయింట్ల లీడ్ ఉంది. ఆల్ అవుట్ కూడా సాధిస్తే ఆ లీడ్ కాస్త 5 పాయింట్లకు పెరిగిపోతుంది. ఏం చేస్తాడు? ఎస్ తోడ కొట్టాడంటే పాయింట్ లభించినట్టే. బోనస్ ప్లస్ 1 పాయింట్ ఏమైనా లభించిందా? లీడ్ తగ్గిందా? కేవలం 1 పాయింట్ లీడ్ మాత్రమే మిగిలిందా అంటే ఎస్ రెఫరీ అదే అన్నారు, సరే అన్నారు. బోనస్ ప్లస్ 1 పాయింట్ ఇచ్చేసి పులకర కార్తిక్ ఎస్ కరమల దినేష్ ని బయటికి పంపించేశారు. చూస్తున్నాం అక్కడ క్యాప్టెన్ వర్సెస్ క్యాప్టెన్. ఎస్ లీడింగ్ డిఫెండర్ వర్సెస్ లీడింగ్ డిఫెండర్. కరమల దినేష్ చాలా కాన్ఫిడెంట్ గా బీపీ వెంకట్ కుమార్ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ సామర్లకోట సామ్రాట్ పైన పాయింట్ సాధించాడు మహేష్. సాయి ఒక్క ప్లేయర్ ఉంటప్పుడు ఎలా ఆడాలో అలా ఆడి చూపించాడు. బోనసే కాకుండా టచ్ని కూడా టచ్లోని కూడా మరి బాహుబలి లాంటి డిఫెండర్ పవన్ని బయటకు పంపించడం జరిగింది. చక్కా నాగబాబు టైం స్టార్ట్ అయిపోయింది. 2 ఉన్నప్పుడు మనం అతన్ని ఆపడం అనేది అంత సాధ్యమయ్యే పని కాదని అందరికీ తెలుసు సాయి. కానీ ఎలా ఆడతాడో చూద్దాం. నాగరాజా శివనాగరాజా ఎస్ నాగబాబు రైడ్కి వచ్చాడు. 1 vs 2 కరమల దినేష్ ఒకవైపు, వేరొక డిఫెండర్ ఒకవైపు. ఎస్ కవర్ డిఫెండర్ పని అవుట్ అయిపోవడం చూస్తున్నాం అక్కడ.
ఇప్పటికైనా అలర్ట్ అవ్వాలి, నేర్చుకోవాలి, ఓర్పు ఉండాలి. డిఫెన్స్ సూపర్ ట్యాకిల్ మీకు ఆపోజిట్ టీంకి కాదు, అలా పాయింట్ ఇచ్చేస్తే చెక్కా నాగబాబు లాంటి రైడర్ని బ్లాక్ లైన్ బట్టి ట్యాకిల్ చేశారండి. అది వర్కౌట్ అవుతుందో చెప్పండి. సాయి కరిమల్ దినేష్కి మళ్ళీ ఇందాక సిచ్యువేషనే, కానీ మళ్ళీ అదే ప్రయత్నం చేశాడు, కానీ ఈసారి అతను ఆటలు సాగనివ్వలేదు. అందరూ కూడా మరి చాపను చుట్టినట్టుగా చుట్టేయడం జరిగింది. ఒక్క డిఫెండరే కానీ 3 పాయింట్లు వస్తున్నాయని వాళ్ళు గమనించారు. చాలా చక్కటి వ్యూహంతో డిఫెన్స్ సక్సెస్ చేసుకున్నారు. ఆల్ అవుట్ పాయింట్స్ లభించాయి ఇక్కడ విజయనగరం నింజాస్కి. లాస్ట్ రైడ్లో సేవ్ చేయగలిగాడు కానీ ఆపత్ బాంధవుడిలా మారగలిగాడు కానీ ఇప్పటి మాత్రం మడత పెట్టి చాప చుట్టి బయటికి పంపించేశారు. ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. డిఫెన్స్ అంతా కూడా విరుచుకు పడింది అక్కడ కరమల దినేష్ పైన. రైట్ కార్నర్ పవన్ అమరావతి క్రషర్స్ 4 పాయింట్ల లీడ్ లో కనిపిస్తుంది విజయనగరం నింజాస్. దాంతో సబ్స్టిట్యూషన్స్ చూస్తూ ఉన్నాం టీం నుంచి. చెస్ నెంబర్ 14 బయటికి పంపించేసి వేరొక రైడర్ శ్రీనివాస్ రెడ్డి ఇన్స్టెడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్లో నాగబాబు హవా ప్రారంభమైంది. నాగబాబు రైడ్ ప్రారంభమైంది అంటేనే ఒకంత క్రీడాభిమానుల్లో ఉత్సాహం పెరుగుతుంది. అతని యొక్క అనూహ్యమైనటువంటి టచ్, నేను హ్యాండ్ టచ్ కొట్టాను అన్నంత ధైర్యంగా ధీమాగా బాక్స్లో ఎంటర్ అయ్యాడు అంటే అక్కడ టచ్ జరిగే ఉంటుంది. సాయి సింపుల్గా చెప్పాలంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా చాలా ఈజీగా క్విక్గా వెళ్ళి ఏదో అంటుకట్టినట్టు చాలా జాగ్రత్తగా హ్యాండ్ టచ్ చేసుకుని వచ్చేసాడు. దాంతో మరొక పాయింట్ లభిస్తుంది ఇక్కడ టాప్ రైడర్ ఇన్ ద టోర్నమెంట్ చెక్కా నాగబాబుకి. బట్ ఇక్కడ మాత్రం ముద్దాడ నరేష్ వచ్చేసాడు. ఏం చేస్తాడు? పాయింట్ ఏమైనా సాధించాడా? లేదు, అక్కడ డిఫెండర్ లేదన్నాడు. దాంతో మరొకసారి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సాయి ముద్దాడ నరేష్ వెళ్ళాడా? బోనస్ పాయింట్ లభించింది. అమరావతి క్రషర్స్ కూడా మేము మాత్రం తగ్గట్లేదు, తగ్గేదే లేదు అంటున్నారు. బట్ బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ కి చెక్కా నాగబాబు వచ్చేస్తున్నాడు. మీరేమంటారు మహేష్? సాయి ముద్దాడ నరేష్ కూడా వ్యూహాత్మకంగానే ఆడాడు. ఎందుకంటే అజేయంగా టీంలో ఫుల్ ప్లేయర్స్ ఉంటప్పుడు మనం అంతకు మించి ఆడకూడదు. కానీ నాగబాబు తన హవాని ఏ విధంగా కొనసాగిస్తున్నాడు అంటే రైడ్కి కూడా సానపట్టిన వజ్రంబు లీను కాంతి అన్నట్లుగా తను దూసుకుని వెళ్ళిపోతున్నాడు. సాయి మీరు అన్నట్టుగానే తినగ వేము తీయనుండు. చూస్తున్నాం అక్కడ చాలా కాన్ఫిడెంట్గా పాయింట్ తీసుకెళ్ళాడు. ఇక్కడ మాత్రం మా కొలాంగిరి రాంబాబు గారు, ఏండే రాంబాబు గారు ఓ పాయింట్ తేండే, ఓ బోనస్ తేండే, పాయింట్ల లీడ్ పెరిగిపోతుంది. మా మాట విన్నట్టున్నాడు సాయి. మీ మాట ఇని ఉంటాడు సాయి. రెట్టించిన ఉత్సాహంతో చాలా ఈజీ టచ్ కొట్టుకొచ్చేసాడు. అని మీరు గట్టిగా చెప్తే 2-3 తెచ్చేస్తాడు సాయి. అనుమానం లేదనిపిస్తుంది. అయితే చాలా గట్టిగా చెప్తాం, స్టేడియం అంతా వినపడేలా చెప్తాం. ఏమంటారు మహేష్? చెక్కా నాగబాబు రైడ్కి వచ్చాడు. విజయనగరం నింజాస్ నుంచి టాప్ రైడర్గా ఉన్నాడు. బోనస్ ఏమైనా సాధించాడా? తను ఫుట్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఖచ్చితంగా బోనస్ దొరుకుతుంది. గట్టి ప్రయత్నమే చేశాడు కానీ నాగబాబు ఎందుకో టచ్ అవ్వలేదు. కానీ తను చాలా దాన్ని ఈజీగానే తీసుకొని కోర్టులోకి వెళ్ళిపోవడం జరిగింది. ముద్దాడ నరేష్ మాత్రమే ఇప్పుడు తమ టీంకి అమరావతికి ఒక ఆపద్ బాంధవుళ్ళగా అద్భుతమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి రైడ్లోని కూడా తన యొక్క పూర్తి స్కిల్ని ఎగ్జిబిట్ చేస్తూ సక్సెస్ అయ్యాడు. సాయి బోనస్ పట్టుకునే వచ్చాడు ముద్దాడ నరేష్. మా మహేష్ గారు ఏమంటారంటే ముద్దాడ నరేష్ ఆట ఈరోజు ముద్దొచ్చేలా ఉందంటారు. కరెక్టే సాయి. అమరావతి క్రషర్స్ నుంచి కొలాంగిరి రాంబాబు టాప్ రైడర్ అవుతాడు అనుకున్నా. పైకి పెట్టు, తలకాయ పెట్టి పొడి పొడు, ఓకే, చెస్ట్ పెట్టి కొట్టేసి ఏం కాదు, ఓకేనా? ఏం కాదు. నువ్వు డైరెక్ట్గా ఎందుకు వెళ్తావు? ఫేకించుకుంటూ వెళ్ళిపోవా? డైరెక్ట్గా వెళ్ళిపోతావు ఎందుకు లోపలికి? సాయి ఇక్కడ సైకలాజికల్గా ఒక మాట చెప్పాలి. ఎందుకంటే గోపి లేడు అన్న నిరుత్సాహం క్రీడాభిమానుల్లో ఉండొచ్చేమో కానీ వాళ్ళ యొక్క టీం ప్లేయర్స్లో ఎక్కడ కనపడినవకంటేనే ఆడుతున్నారు. వాళ్ళు చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. గోపి లేకపోయినా ఆ లోటుని ఎక్కడ టీంలో మ్యాచ్లో కనపడనివ్వు అని ఫైట్ చేస్తున్నారు సాయి. బట్ కోచ్ వై సురేష్ చౌదరి గారు ఏం చెప్పారంటే చెస్ట్తో కొట్టే రైడర్ నుంచొద్దన్నారు. బట్ ఇక్కడ మాత్రం కొట్టలేకపోయారు. చెక్కా నాగబాబు వెంటనే వెళ్ళి సర్పరాజుల పాయింట్ సాధించాడు. ఈరోజు 9 రైడ్లు చేస్తే 8 రైడ్ పాయింట్లు, 88.9 రైడ్ స్ట్రైక్ రేట్తో నేనున్నాను విజయనగరం కంఠస్తంభంలో విజయకేతనం ఎగరవేయడానికి అంటున్నాడు ఇక్కడ చెక్కా నాగబాబు. పేరుకు చెక్కే కానీ మనసు మాత్రం ఒక్కో సంకల్పం ఒక్కు. దాంతో చెక్కు చెదరిని ఆట తన వంతు అంటున్నాడు ఇక్కడ.
ఏమంటారు మహేష్? సాయి నాగబాబు గంట స్తంభం అక్కడ, నాగబాబు ఎక్కడ అన్నట్టుగానే నిరూపిస్తున్నాడు. ఎస్, కొమలగిరి రాంబాబు తన యొక్క అద్భుతమైన ప్రయత్నం. ఎందుకంటే రాంబాబు ఆడి తీరాలి ఇప్పుడు, ఎందుకు వాళ్ళ యొక్క రైడర్ బయట కోర్టులో బయటన ఉన్నాడు కాబట్టి. ఎస్, రాంబాబు సక్సెస్ అయ్యాడు సాయి. ఎస్, మైండ్లో ఫ్లిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతానంటూ పాయింట్ సాధించుకొచ్చేసాడు. ఇక్కడ చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాడు, రైడ్కి వెళ్ళడమే. ఎస్, కవర్ డిఫెండర్ పైన క్విక్ హ్యాండ్ టచ్, అది దాంతో పాయింట్ లభించింది రాంబాబు అండ్ అమరావతి క్రషర్స్కి. ఇక్కడ చక్కా నాగబాబు బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ చూస్తున్నాం. సెకండ్ రైడర్ ఏమయ్యాడు? తనని కూడా పంపించుంటే బాగుంటుంది కదా, బ్రీతింగ్ స్పేస్ దొరికేది కదా. ఏం చేస్తుంది అక్కడ విజయనగరం నింజాస్ అంటే? పాయింట్స్ ఇలా వస్తుంటే నేను మాత్రం ఏం చేస్తాను చెప్పండి? మీరు ఇస్తున్నారు, తీసుకోవడం నా తప్పు కాదు, బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ రావడం కూడా నా తప్పు కాదు. సాయి నాగబాబుకి ఎలా ఉందంటే ఈరోజు కుళాయి విప్పడం, నీళ్లు పట్టడం అన్నట్టుగా ఉంది. పాయింట్స్ ఇలా వెళ్ళడం తెచ్చేయడమే, ఎంత ఈజీగా ఆడుతున్నాడంటే అతను అసలు ఒళ్ళు అలిసిపోకుండా, స్ట్రగుల్ చేయకుండా సింపుల్ టచ్ తోటి తన స్కోర్ని వేగంగా ముందుకు పంపించేస్తున్నాడు. ఇక్కడ మాత్రం ముద్దాడ నరేష్ ముద్దొచ్చేటువంటి ప్లేయర్ ఈరోజు అమరావతి క్రషర్స్కి. విజయనగరం నింజాస్కి అగెన్స్ట్గా రైడ్కి వచ్చాడు. 6 పాయింట్ల లీడ్ ఉంది, ఫుల్ స్ట్రెంత్ మ్యాట్ పైన ఉంది కాబట్టి బోనస్ అవైలబుల్గా ఉంటుంది. బోనస్ బాద్షా కాబట్టి ఈసారి కూడా బోనస్ పాయింట్ ఏమైనా సాధిస్తాడా అంటే లేదన్నారు. ఎస్, కవర్ డిఫెండర్ నుంచి పర్ఫెక్ట్ బ్యాక్ హోల్డ్, అది దాంతో బయటికి వెళ్ళక తప్పదు ముద్దాడ నరేష్కి కూడా. సాయి తను ఊహించలేదు నరేష్ వెనక నుండి వచ్చి బ్యాక్ వ్యాస్ట్ క్యాచ్ చేస్తాడని. దాంతో ఇక ఏమీ చేయలేని పరిస్థితి. వెంటనే ఫాలోవర్స్ కూడా ఇక రెడీ అయిపోయారు. ఇక తనకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు స్ట్రగుల్ చేయడానికి సాయి. మహేష్, మనం చూస్తే అమరావతి క్రషర్స్ స్ట్రాంగెస్ట్ డిఫెన్సివ్ యూనిట్ అంటూ ఉంటాము, బట్ ఇప్పటి వరకు 15 నిమిషాల ఆట ముగిసింది దాదాపుగా మహేష్. ఇప్పటి వరకు ఒక్క ట్యాకిల్ పాయింట్ కూడా వాళ్ళు స్కోర్ చేయలేదు. సో ఎటువంటి స్ట్రాటజీ లోపం గోపి లేకపోతే కనిపిస్తుందనడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. బట్ ఇక్కడ మాత్రం డిఫెన్స్ విభాగంలో పవన్, విజయనగరం నింజాస్ కెప్టెన్, చక్కగా లీడ్ చేస్తున్నాడు. దానివల్లనే 7 పాయింట్ల ఆధిక్యంలో ప్రస్తుతానికి విజయనగరం నింజాస్ ఉంది. ఏమంటారు మహేష్? సాయి ఒకంత గోపి ఎప్పుడైతే లేడో టీం మీద ఒత్తిడి పెరిగింది. ఎందుకంటే గోపి ఉంటే కనుక రైడ్ స్కిల్ అంతా తను చూసుకునేవాడు, మనం పక్కాగా డిఫెన్స్లో ఉంటే సరిపోద్ది అనే ధీమాలో ఉండేవారు. కానీ పాయింట్ పోతే, ప్లేయర్ అవుట్ అవుతే ఎవరు తీసుకొస్తారనే టెన్షన్ ఒకటి వాళ్ళ ఉంది. అదే క్రమంలోనే వాళ్ళ రైడర్స్ ప్రయత్నం చేస్తున్నారు కానీ డిఫెన్స్కి చిక్కుపోతున్నారు. రాంబాబు ఏమైందయ్యా బాబు ఈరోజు నీకు? బ్యాక్ టు బ్యాక్ రైడ్స్లో అవుట్ అవ్వడం చూస్తున్నాం. కాన్ఫిడెన్స్ లేదు యంగ్స్టర్లో. గోపి లేడు కాబట్టి రైడింగ్ ప్రెషర్ అంతా కూడా తన మీద పట్టడంతో ఎస్, పర్ఫెక్ట్ ట్యాకిల్, అది ఎప్పుడైతే రైడర్ కుప్పకూలిపోయాడో రైడర్కి లాబీలో నిలబడే ఛాన్స్ లేకుండా అవుట్ చేసేసారు. సూపర్ టెన్ ఫర్ చక్కా నాగబాబు, ఉక్కు నాగబాబుకి. ఎస్, ఇక్కడ సూపర్ టెన్ లభించింది. సర్పరాజుకి మరొక సర్పరాజం లాంటి ఒక డైమండ్ లభించింది ఇక్కడ. సాయి నాగబాబు ఎలా ఆడుతున్నాడంటే 7 ఉన్నప్పుడే నాకు ఒక లెక్క లేదు, 3 ఉన్నప్పుడు ఒక లెక్క అన్నట్టుగా అంత ధీమాగా ఆడుతూ అదిగో ఎదురుకుంటా వచ్చినట్టు ప్లేయర్ని 2 చేతులతోటి స్ట్రగుల్ చేసి మరి పాయింట్ పట్టుకొని వచ్చేసాడు. అండ్ డౌన్ టు 2 men అమరావతి క్రషర్స్ ఇప్పటికి కూడా ఒక ఆల్అవుట్ని సమర్పించుకుంటే కమ్బ్యాక్ ఇవ్వడం కష్టంగా మారిపోతుంది. మరి ఇప్పుడు ఏం చేస్తాడు నరేంద్ర గారు? ఇంద్రుడి రాజధాని గెలిపిస్తానన్నాడు. 2 పాయింట్లు సాధించాడు, టీంని సేవ్ చేశాడు. దాంతో ఆల్అవుట్ ప్రమాదం నుంచి తప్పించుకుంది ఇక్కడ అమరావతి క్రషర్స్. ఇంద్రుడి రాజధానిని కాపాడడానికి నేనున్నానంటూ నరేంద్రుడు ముందుకు వచ్చేసాడు మహేష్. ఎస్, నరేంద్ర మరి సబ్స్టిట్యూషన్ ప్లేయర్గా ఎంట్రీ ఇచ్చిన తన యొక్క పాత్రకి న్యాయం చేసాడని చెప్పాలి. అద్భుతమైనటువంటి ఆల్అవుట్ నుండి ముందు టీంని గట్టెక్కించాడు. అలాంటి చాకచక్యంగా ఆడాలి, ఎప్పుడు అవసరమవుతా అప్పుడు నిజంగా నరేంద్ర కొంతవరకు టీంని సేవ్ చేశాడని చెప్పాలి ఆల్అవుట్ నుండి. చక్కా నాగబాబు సూపర్ టెన్ సాధించినటువంటి ప్లేయర్. 1 vs 4లో పాయింట్ సాధించడం చాలా చాలా కష్టం అని చెప్పుకుంటూ ఉంటాం మహేష్. బట్ నాట్ ఫర్ దిస్ ప్లేయర్. ఎస్, రైట్ కార్నర్ కరమల దినేష్ నుంచి ట్యాకిల్ ఇనిషియేషన్, బట్ టీం నుంచి సపోర్ట్ లేకపోవడంతో ఈజీగా ట్రాక్ చేసుకుంటూ మిడ్ లైన్ రీచ్ అయిపోయాడు. సాయి నాగబాబు విషయంలో నాగబాబు విషయంలో తప్పు మీద తప్పులు చేస్తున్నారు. అవుతే సింగిల్గా క్యాచ్ చేయడం, లేకపోతే సింగిల్ పర్సన్ వచ్చి కొట్టడం, అది సాధ్యమయ్యే పనైనా నాగబాబును కంట్రోల్ చేయడం అనేది అసలే అతను రెట్టించిన ఉత్సాహంతో ఉన్నప్పుడు రైడ్ విషయంలో. అక్కడ బాహుబలిని ఆపాలంటే మీ దగ్గర బల్లాలు తేవాలంటే స్ట్రెంత్ ఉండాలంటున్నారు మహేష్ గారు. బట్ ఇక్కడ మాత్రం నరేంద్రుడిని ఈసారి ఛాన్స్ లేదన్నారు. డిఫెన్స్ అంతా కూడా విజృంభించి ఈ కలెక్టివ్ ఎఫర్ట్ వల్లనే ఈరోజు విజయనగరం నింజాస్ ముందుంది. బట్ రెఫరీ ఏమైనా డిసిషన్ చేంజ్ చేసుకున్నారా?
డిఫెండర్ ఎవరైనా ఎండ్ లైన్ క్రాస్ చేశారా. కన్సల్టేషన్ అయితే జరుగుతుంది రెఫరీస్ మధ్య. ఏం జరుగుతుందో చూడాలి మహేష్. ఎస్, బహుశా స్ట్రగుల్లో ఒక ప్లేయర్ కోర్టు బయటికి వెళ్ళాడేనో సంథింగ్, లేదా ముందు స్ట్రగుల్కి ముందు ఏమైనా చూస్తున్నాం ఒక డిఫెండర్ కూడా మేబీ అవుట్ ఆఫ్ ది బౌండ్స్ ఏమైనా వెళ్ళాడా. రైడర్ అయితే అవుట్ ఆఫ్ ది బౌండ్స్ అదైతే క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ డిఫెండర్ ఏమైనా అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్ళారా, లేదా ట్యాకిల్ ఇనిషియేట్ చేసినటువంటి ప్లేయర్స్లు ఎవరైనా అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్ళిపోతే ముందు వాళ్ళు అవుట్ అవుతారు మహేష్. దాంతో రైడర్ని సేఫ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఏది జరిగినప్పటికీ కూడా ఏ టీంకి అడ్వాంటేజ్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. నరేంద్ర నిడరా గారు అవుటా కాదా, నరేంద్ర స్పెషలిస్ట్ అవుటా కాదా, ఇక్కడ అదే క్వశ్చన్. నరేంద్ర ఉద్దేశం అయితే ప్లేయర్ కాంటాక్ట్ కోర్టు నుండి గాలిలో లేచింది అన్నట్టుగానే ఉంది. 100% నాతో పాటు ఇంకొక వ్యక్తిని నేను కోర్టు బయటకు తీసుకెళ్ళిపోతాను అన్నంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు నరేంద్ర. అందుకని ఛాలెంజ్కి కూడా వెళ్ళడం జరిగింది, లేదా రెఫరీస్కి కూడా ఇంత సమయం తీసుకోవడానికి ఒక స్ట్రగుల్గా దీన్ని భావించవలసి వస్తుంది సాయి. కానీ ట్యాకిల్ మాత్రం తిప్పర్లాంటివి వచ్చి కార్ని గుద్దుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది. అందరూ కూడా విరుచుకుపడ్డారు. ఛాన్సే లేదన్నారు నరేంద్ర నిడరాకి. సాయి అవుట్ రైట్గానే వాళ్ళు డిసైడ్ అవ్వ కొట్టారు. ఎందుకంటే అంతకుముందు నరేంద్ర 2 పాయింట్లు పట్టుకెళ్ళడం అనేది వాళ్ళు పవన్ కెప్టెన్ జీర్ణించుకోలేకపోయాడు. కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగానే నరేంద్రని కోర్టు బయటికి డాష్ కొట్టడం జరిగింది. బట్ ఇక్కడ మాత్రం ప్రస్తుతానికి లీడ్లో కనిపిస్తున్నారు. ఎస్, క్వాలిఫికేషన్ చాలా చాలా ముఖ్యం. సూపర్ 4కి వెళ్ళినటువంటి టీమ్స్ 4 కూడా తర్వాత తలపడతాయి. అండ్ ఈ లీగ్లో ఆడినటువంటి టాప్ ప్లేయర్స్ అందరూ కూడా తెలుగు కబడ్డీ లీగ్లో చోటు దక్కించుకుంటారు. అది చాలా ముఖ్యం. ఎస్, బోనస్ ప్లస్. ఎస్, మనం అనుకున్నదే జరిగింది మహేష్. ఇక్కడ డిఫెండర్ ఆల్సో అవుట్ ఆఫ్ ది బాండ్స్, రైడర్ ఆల్సో అవుట్ ఆఫ్ ది బాండ్స్. బట్ బోనస్ చేశాడు కాబట్టి బోనస్ ప్లస్ 1 పాయింట్ ఇటు అమరావతి క్రషర్స్కి. ఒక డిఫెండర్ ఒక రైడర్ కూడా అవుట్ కాబట్టి 1 పాయింట్ విజయనగరం నింజాస్కి ఇచ్చారు. సై ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రైడర్ అవుట్ బయటకు వచ్చేస్తాడు అనుకుంటే ఒకవేళ వచ్చినా కానీ 2 పాయింట్లు నా టీంకి అందిస్తున్నాను అనే సగర్వంగా వచ్చేలాగే ఆయన రైడ్ కొనసాగింది. ఎందుకంటే ఒక బోనస్ 1 పాయింట్ అప్లై చేయడం వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఛాలెంజ్కి వెళ్తున్నారు పవన్. Captain, please come. Safe, you safe or out? I'm telling you properly. ఎందుకంటే టీవీ రివ్యూలో రియాలిటీ ఏంటనేది 100% బయటపడి తీరవలసిందే. You are safe or out? I'm safe. Okay, please. Please. Okay. Please. TV Empire, Vijayanaram Ninjas challenge. Jersey number 4, not out of bound. Rider out. Please review. రివ్యూకి అయితే వెళ్ళారు. ఇక్కడ పవన్ వెంకట కుమార్ నేను అవుట్ కాదు అంటున్నాడు విజయనగరం నింజాస్ నుంచి. ఏం జరిగిందో చూడాలి. ఇక్కడ ఎస్, నరేంద్ర నిడరా చూస్తున్నాం. నరేంద్ర నిడరాని ట్యాకిల్ చేయడానికి డిఫెన్స్లో ఉన్నటువంటి 2 కవర్స్ కూడా అతనిపైన విజృంభించాయి. ఆ తర్వాత పవన్ కూడా సపోర్ట్కి వచ్చాడు. పవన్ ఏమైనా అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్ళాడా? ప్రస్తుతం చూస్తుంటే పవన్ అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్ళినట్టుగా కనపడట్లేదు. తను పూర్తిగా తన కాలిని ఇంకా లాబీలోనే ఉంచాడు. సో ఈ క్రమంలో చూసుకున్నట్టయితే పవన్ వెంకట్ కుమార్ అవుట్ కాదు. మేబీ టీవీ అంపైర్ దగ్గర ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి ఆయన క్లియర్గా ఈ డెసిషన్ని చెప్పే అవకాశం ఉంటుంది. మహేష్, ఎస్, పవన్ వచ్చి పూర్తిగా తన మీద తనకు కాన్ఫిడెంట్ ఉన్నట్టుంది. ఛాలెంజ్ దాకా వెళ్ళాడు. ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదు, నేను మిస్టేక్ చేయలేదు అనే ఒక కాన్ఫిడెన్స్ నిరూపించుకోవడానికి టీవీ రివ్యూ ఎంతవరకు ఉపయోగపడుతుందో మనం వేచి చూడాలి సాయి. అంపైర్ అయితే ఖచ్చితంగా చెక్ చేస్తారు, సరైనటువంటి నిర్ణయాన్ని ఇస్తారు. ఎందుకంటే ఆయనే న్యాయ నిర్ణేత. మా కబడ్డీ న్యాయ దేవత ఎవరంటే ఆ టీవీ అంపైర్ అండ్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ రెఫరీస్ అందరూ కూడా.
సాయి న్యాయం నుండి ఎవరు తప్పుకోలేరు అన్నట్టుగా టీవీ రివ్యూ నుండి ఎవరు తప్పుకోలేరు అనేది ఇక్కడ 100% కబడ్డీలో మనం నమ్మవలసిందే. ఎందుకంటే ఇంకంతకంటే రివ్యూ మనకు దొరకదు కదా సాయి. బట్ ఇక్కడ మాత్రం డిఫరెంట్ యాంగిల్స్లో చెక్ చేస్తున్నారు. అక్కడ డిసిషన్ కరెక్ట్ ఉండాలంటే టైం ఎంత తీసుకున్నా పర్వాలేదు. సో అదే కొనసాగుతుంది ఇక్కడ. ఫస్ట్ నరేంద్ర నిడరా కార్నర్ పైన హ్యాండ్ టచ్ చేద్దాం అనుకున్నాడు. బట్ ఆ తర్వాత ట్యాకిల్ జరిగే ప్రయత్నం అది మిస్ఫైర్ అయినప్పటికీ కూడా కవర్స్ నుంచి క్విక్ ఫాలో త్రూ, దాంతో రైడర్ అయితే బయటకు వెళ్ళిపోయాడు. ఫస్ట్ పాయింట్ టు బి నోటెడ్. ఇంకా ఆ తర్వాత పవన్ ఏమైనా లాబీ నుంచి కాంటాక్ట్ కోల్పోయాడు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా తన కాల్ అనేది లాబీలోనే ఉంది, బయటికి వెళ్ళలేదు. మరి రిఫరీ ఏం డిసిషన్ ఇస్తారో ఇప్పుడు చూద్దాం, వెయిట్ చేద్దాం. సబ్రే కఫాల్ మీటా అవుతాయి అన్నట్టు వెయిటింగ్ వల్ల వచ్చే రిజల్ట్ ఎప్పుడు కూడా తీయగానే ఉంటుంది. ఏమంటారు మహేష్? ఎదురు చూస్తే వచ్చే రిజల్ట్ మధురంగానే ఉంటుంది సాయి. సాయి ఎందుకో లాంగ్ టేకింగ్ తీసుకుంటుంది టీవీ కూడా. ఎందుకంటే డిఫరెంట్ యాంగిల్స్లో చెక్ చేస్తారు. థ్యాంక్ యూ. రివ్యూ అన్సక్సెస్ఫుల్. బోనస్ ప్లస్ 2 points అమరావతి క్రషర్స్. రెడీ అవుట్ 1 point విజయనగరం నింజర్స్. జెర్సీ నంబర్ 4 అండ్ ఒకటి కాదు షేర్ ఖాన్ 3 అన్నారు. బోనస్ పాయింట్ తో పాటుగా 2 పాయింట్లు కూడా లభించాయి. దాంతో ఇక్కడ ఆల్ అవుట్ ప్రమాదం నుంచి కోలుకుంది. సో ఉన్నది పోయింది, దాచుకున్నది పోయింది ఇక్కడ విజయనగరం నింజాస్ కి. కెప్టెన్ వెంకట్ కుమార్ షాక్. ఇక్కడ సాయి సర్ప్రైజింగ్ రిజల్టే మనకి టీవీ రెఫరీ గారు అందించారని చెప్పాలి. ఎందుకంటే మన ఎవ్వరికి కూడా ఊహన అందని విధంగా, అందులో ఇప్పుడు బయటికి వెళ్ళడం అంటూ వస్తే ఎవరు వెళ్తారు? ఎందుకంటే యువతల ఆల్అౌట్ ప్రాబ్లం వల్ల అవతలకు వచ్చే స్థాయిలో కానీ మెయిన్ ప్లేయర్స్ కానీ బయటకు వచ్చినట్టయితే ఒకంత నిరుత్సాహమే విజయనగరం వారికి. బట్ రెఫరీస్తో ఇంతకాలం ఆర్గ్యూ చేయకూడదు. రెఫరీస్తో ఆర్గ్యూ చేస్తే కనుక వాళ్ళకి గ్రీన్ కార్డ్ లభించే అవకాశం ఉంటుంది యాజ్ ఏ ప్రైమరీ ఫస్ట్ వార్నింగ్ కింద. సో ఏం జరుగుతుందో చూడాలి. రెఫరీతో ఆర్గ్యూ వద్దు. అండ్ ఈ రైడ్లో అవుట్ అయింది ఎవరంటే టాప్ రైడర్ ఆఫ్ విజయనగరం నింజాస్ చక్కా నాగబాబు గారు, అలాగే కెప్టెన్ పవన్ గారు. మరి రథసారథులు లేనటువంటి ఈ రథాన్ని ఎవరు నడుపుతారు? ఈ రథాన్ని కుప్ప కూల్చేస్తారు అమరావతి క్రషర్స్. చూడాలి. ఇక్కడ ప్రస్తుతం చూసుకున్నట్టయితే 6 పాయింట్ల లీడ్లో కనిపిస్తోంది విజయనగరం నింజాస్ జట్టు. మాత్రం ఇవాల్టి మ్యాచ్లో మోర్ దెన్ 7 points గెలిస్తే తప్ప విజయనగరం నింజాస్ సూపర్ 4కి క్వాలిఫై కారు. అమరావతి క్రషర్స్ మాత్రం లెస్ దెన్ 7 pointsతో ఓడిపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. సూపర్ 4కి మార్గం సుగమం. ఏమంటారు మహేష్? సాయి ఇక్కడ బొలిగెల వంశీకి ఒక చక్కటి అవకాశం వచ్చింది రైడ్కి. ఎందుకంటే నాగబాబు ఉన్నంతసేపు కూడా ఇంక వేరే రైడ్కి ఎవరికి ఈరోజు ఛాన్స్ పెద్దగా రాలేదు. అదో 1-2 సార్లు ఛాన్స్ వచ్చింది తప్పితే ఇప్పుడు బొలిగెల నాగబాబు కానీ ఇంకా వాళ్ళ టీంలో రాజశేఖర్ కానీ వాళ్ళు విజృంభించి తీరాలి. ఎందుకంటే నాగబాబు ఇన్ని అవ్వాలి అని అంటే వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసి తీర్చుకోవాల్సిందే. రాజశేఖర పాయింట్స్ తేవయ్యా అంటున్నారు ఇక్కడ. విజయనగరం నింజాస్ ప్రస్తుతానికి 6 పాయింట్ల లీడ్లో ఉన్నారు. మ్యాట్ పైన 2 డిఫెండర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నారు. రిస్క్ చేస్తాడా అంటే చేశాడు. ఇక్కడ రైట్ కార్నర్ డిఫెండర్ నుంచి యాంకిల్ హోల్డ్ నుంచి తప్పించుకుంటూ ముద్దాడ నరేష్ తన స్కిల్ ఏంటో చూపించాడు, తన సత్తా ఏంటో చూపించాడు. అమరావతి క్రషర్స్ కంచు కోట లాంటి డిఫెన్స్కి తోడ్పాటునైతే అందించేశాడు ఇక్కడ ముద్దాడ నరేష్. సాయి ముద్దాడ నరేష్ స్కిల్, ధైర్యం, సాహసం అన్నీ ప్రదర్శించాడు. ఎందుకంటే ఎప్పుడైతే టీంలో మెయిన్ స్తంభాలు లేవో ఇదే నాకు చక్కటి అవకాశం, నేను టచ్ చేసి రావాలి అని డిసైడ్ ఉంటున్నాడు, టచ్ చేసుకొచ్చాడు. అలాగే రాజశేఖర్ యొక్క రైడ్ ప్రారంభమైపోయింది. రాజశేఖర్ రెడ్డి కూడా ఎఫెన్స్ అవసరం వచ్చినప్పుడు ఎఫెన్స్ని ప్రదర్శించగల సత్తా ఉన్నటువంటి ప్లేయరే సాయి. కానీ ఇప్పుడు డిఫెన్స్ కోసమే ఆలోచిస్తున్నట్టున్నారు. లెస్ దెన్ 1 minute ఆట మాత్రమే మిగిలి ఉంది ఇక్కడ ఫస్ట్ హాఫ్లో. ప్రస్తుతానికి చూస్తే 5 పాయింట్ల లీడ్లో ఉంది. ఒక క్విక్ ఎంప్టీ రైడ్ ఫ్రమ్ ఇక్కడ చూస్తున్నాం. 2 ఆర్డర్ రైడ్. నేను అంత క్విక్గా ఎందుకు రైడ్ చేశానంటే ఈ 2 ఆర్డర్ రైడ్ కోసం అండి బాబు అంటున్నాడు ఇక్కడ పని మాత్రం. ఎస్ విజయనగరం నింజాస్ నుంచి బొలిగల వంశీ సెకండ్ రైడ్కి రాగానే ట్యాకిల్ జరిగిందా? ఎస్ ఏం జరిగింది? మిడ్ లైన్ క్రాస్ చేస్తే మల్టిపుల్ పాయింట్స్ పోతాయి ఇక్కడ. బట్ రెఫరీ మాత్రం రైడర్ అవుట్ 1 point అమరావతి క్రషర్స్ అన్నారు.
సాయి అవకాశం రైడర్కి కూడా లేదు కాబట్టి రివ్యూకి వెళ్ళే ఛాన్స్ లేదు. సాయి రైడర్కి అదృష్టం అందినట్టుగా అంది చేజారిపోయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ కోర్టులో సగం మంది ప్లేయర్స్ క్లియర్ అయిపోతారు, లైన్ దగ్గరికి చేరుకున్నాడు కానీ లైన్ మాత్రం అందుకోలేకపోయాడు అని చాలా నిరుత్సాహంతో తను బయటకు వెళ్ళడం జరుగుతుంది. ప్రయత్నం చేశాడు కానీ మరి ఏమవింది, ఫెయిల్ అవినట్టే. ట్రాక్ చేయడానికి ప్రయత్నం చేశాడు కానీ డిఫెండర్స్ పవర్ నుంచి తప్పించుకోలేకపోయాడు. అక్కడ 1 vs 3 ఆల్ అవుట్ చేస్తే కనుక చక్కటి అవకాశం లభించబోతోంది. కొలాంగిరి రాంబాబు ఈరోజు టాప్ రైడర్. అమరావతి క్రషర్స్ నుంచి టీంని లీడ్ చేయాలి. గోపి ఆబ్సెన్స్ లో టీంని ముందుకు తీసుకెళ్లాలంటే రాంబాబు రాముడిలా విజృంభించాల్సిందే. రావణ సంహారం ఈ రోజు చేయాల్సిందే. సాయి కొలంగిరి రాంబాబు రైడ్ తోటి ఫస్ట్ హాఫ్ పూర్తయినట్టుగా మనకు ఒక నిర్ణయానికి వచ్చింది. అక్కడ టైం బోర్డ్ చూస్తే రెఫరీస్ కూడా అనౌన్స్ చేశారు, మొదటి అర్ధ భాగం పూర్తయింది. హాఫ్ టైం ముగిసింది. హాఫ్ టైం ముగిసేసరికి అమరావతి క్రషర్స్ ఒక కమ్బ్యాక్ అంచనా ఉన్నారు. 1 vs 3 సిచ్యువేషన్ ఉంది. సో ఈ ఆల్ అవుట్ని తీసుకుంటే సెకండ్ హాఫ్లో కమ్బ్యాక్ ఇవ్వచ్చు. ఇక మ్యాచ్లో ఫస్ట్ హాఫ్లో ఏం జరిగిందంటే ఇప్పటి వరకు 5 పాయింట్ల లీడ్లో కనిపిస్తున్నారు ప్రస్తుతానికి. చూస్తే 4 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు విజయనగరం నింజాస్. రైడ్ పాయింట్స్లో అమరావతి క్రషర్స్ 17 రైడ్ పాయింట్లు సాధిస్తే 14 రైడ్ పాయింట్లు సాధించింది విజయనగరం నింజాస్. బట్ అమరావతి క్రషర్స్ ఒకే ఒక్క ట్యాకిల్ పాయింట్ మహేష్ ఈరోజు. ఇక్కడ చూసుకుంటే విజయనగరం నింజాస్ 6 ట్యాకిల్ పాయింట్స్ సాధించున్నారు. డిఫెన్స్ ఇస్ ద కీ డిఫరెన్స్. ఇక్కడ ఇద్దరు కూడా 2 ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఆల్ అవుట్ పాయింట్స్ విజయనగరం నింజాస్ స్కోర్ చేశారు కానీ అమరావతి క్రషర్స్ స్కోర్ చేయలేదు. నాగబాబు గారు, సర్పరాజు గారు ఈరోజు 13 రైట్ పాయింట్లు స్కోర్ చేసి బెస్ట్ రైడర్గా ఉన్నాడు. ఇక బీపీ వెంకట్ కుమార్ ది కెప్టెన్ ఆఫ్ విజయనగరం నింజాస్ టాప్ డిఫెండర్గా ఉన్నాడు 2 ట్యాకిల్ పాయింట్స్తో. కన్వర్షన్స్ చూసుకుంటే 20 రైడ్లు చేస్తే 11 సార్లు విజయం సాధించారు ఇక్కడ అమరావతి క్రషర్స్. వేరే విజయనగరం నింజాస్ మాత్రం 19 రైడ్స్ చేస్తే 14 కన్వర్షన్స్ చూస్తున్నాం మహేష్. రైడింగ్లోను డిఫెన్స్లోను డామినేట్ చేస్తున్నారు. ఇక ట్యాకిల్స్ విషయం చూసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. 11 ట్యాకిల్స్ ఇనిషియేట్ చేస్తే ఒకే ఒక్క ట్యాకిల్ని కన్వర్ట్ చేయగలిగారు ఇక్కడ అమరావతి క్రషర్స్. వేరే విజయనగరం నింజాస్ మాత్రం 16 ట్యాకిల్స్ చేస్తే 6 ట్యాకిల్స్ని విజయవంతంగా కన్వర్ట్ చేయగలిగారు. డూ ఆర్ డైరెక్ట్స్లో ఎవరికి ఫేవర్గా లేదు. అమరావతి క్రషర్స్ ఇప్పటివరకు ఒక్క డూ ఆర్ డైరెక్ట్ కూడా ఆడలేదు. బట్ విజయనగరం నింజాస్ మాత్రం ఒక డూ ఆర్ డైరెక్ట్ ఆడి విఫలమయ్యారు. చూస్తున్నాం నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. ఆల్ అవుట్ ప్రమాదంలో విజయనగరం నింజాస్ సెకండ్ హాఫ్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు? సూపర్ 4కి క్వాలిఫై అయ్యేది ఎవరు? ప్రస్తుత సినారియో చూసుకుంటే చెక్కా నాగబాబు ప్రతి ఒక్క స్కిల్ని చూపించాడు ఈరోజు. డిఫెండర్ తనపైకి వస్తాడని తెలుసు, చాలా ఈజీగా పాయింట్స్ స్కోర్ చేశాడు ఈరోజు. మొత్తంగా ఇప్పటి వరకు 13 రైడ్లు చేస్తే 9 రైడ్ పాయింట్లు సాధించి టాప్ రైడర్గా ఉన్నాడు. సాయి చెక్కా నాగబాబు వన్ సైడ్ హవా రైడింగ్లో కొనసాగిస్తున్నా సరే ఇప్పుడు ఉన్నటువంటి స్కోర్ పెద్దగా వాళ్ళు లీడ్లో ఏం ఉన్నట్టుగా లేదు అని అనిపిస్తుంది. వాళ్ళు వెంట పడి కూడా వచ్చేస్తున్నారు యువతల అమరావతి క్రషర్స్ కూడా. అయితే ఆట అర్ధ భాగాన్ని తీసుకొని మనం ఎవరిమి కూడా విజయం వేళదే అనే నిర్ణయం తీసుకోలేము. ఎందుకంటే ఇక తగిన సమయం ఉంది, ఏదైనా జరగచ్చు. ఆటలో ఏం జరగబోతుందో వేచి చూద్దాం. మీరు అన్నట్టుగానే కంట పడ్డావా వదిలేస్తానేమో, వెంట పడ్డానా వదిలేదే లేదంటున్నారు ఇక్కడ అమరావతి క్రషర్స్ మాత్రం. చూస్తున్నాం ఇక్కడ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది. వై రాజశేఖర రెడ్డి ఫస్ట్ రైడ్కి వచ్చాడు. బట్ ఇక్కడ మాత్రం పాయింట్ ఏం సాధించలేదు. బట్ బోనస్ పాయింట్ లభించింది. క్విక్ బోనస్ ఫ్రమ్ యంగ్స్టర్ వై రాజశేఖర రెడ్డి. ఇక్కడ ముద్దాడ నరేష్ 1 vs 3 సిచ్యువేషన్. ఖచ్చితంగా పాయింట్ సాధించాల్సిందే. ఈ ఆల్ అవుట్ సాధిస్తేనే స్కోర్లు సమానంగా మారే అవకాశం ఉంటుంది. కమ్బ్యాక్ శంకరవాన్ని పూరించే అవకాశాన్ని వదులుకుంటారా, ఒడిసి పట్టేస్తారా? అమరావతి క్రషర్స్ ఏం చేస్తారు? ముద్దాడ నరేష్ స్కిల్ఫుల్ రైడర్ చెప్పుకుంటూ ఉన్నాం. బట్ తన స్పీడ్కి ఒక డిఫెండర్ అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్ళిపోయాడు. దాంతో అదృష్టం కూడా మెల్లమెల్లగా కలిసి వస్తుంది ఇక్కడ అమరావతి క్రషర్స్కి. ఏమంటారు మహేష్? సాయి ముద్దాడ నరేష్ అద్భుతంగా సక్సెస్ అవ్వాడు. ఎందుకంటే రాజశేఖర్ ఏమైనా సరే తనని ట్యాకిల్ చేద్దాము అని ఒక వ్యూహంతో ఉన్నాడు. అనుకోకుండా మరి బ్యాక్ లైన్ టచ్ చేయడము, బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ విజయనగరం అందరూ అనుకున్నారు అమరావతిని ఆల్అవుట్ చేస్తుంది అని, కానీ విజయనగరమే ఆల్అవుట్ యొక్క ఇబ్బందిలో పడిపోయింది. బట్ ఇక్కడ మాత్రం 4 పాయింట్ల డిఫరెన్స్ ఉంది మహేష్. ఇద్దరు డిఫెండర్స్ మ్యాట్ పైన ఉన్నారు. ఇలా బోనస్లు ఇస్తే మాత్రం కమ్బ్యాక్ ఇవ్వడం కష్టం. బోనస్ పాయింట్స్ వల్ల వాళ్ళకి ఫేవర్ జరుగుతుంది, అమరావతి క్రషర్స్కి కాదు. 1 vs 2 ముద్దాడ నరేష్ ఇందాక కన్ఫ్యూజ్ చేసినట్టు ఈసారి కన్ఫ్యూజ్ చేస్తాడా అంటే కన్ఫ్యూజ్ అవ్వలేదు అక్కడ డిఫెండర్. 1 vs 2 పాయింట్స్ సాధించడం చాలా చాలా కష్టం అని చెప్పుకుంటూ ఉన్నాం. బట్ నాట్ ఫర్ ముద్దాడ నరేష్. ఈసారి ఏం చేస్తారు?
చాలా ఈజీగా డిఫెండర్ని కన్ఫ్యూజ్ చేసుకుంటూ మిడ్ లైన్ రీచ్ అయిపోయాడు. దాంతో ఆల్ అవుట్ అంచిన విజయనగరం నింజాస్. ఈ ఆల్ అవుట్ సాధిస్తే కంబ్యాక్ శంఖారావాన్ని గట్టిగా పూరించినట్టే ఇక్కడ అమరావతి క్రషర్స్. ఏం చేస్తారో చూడాలి మహేష్. సాయి విజయనగరం డిఫెండర్ మంచి ఫాలోయింగ్ వచ్చాడు కానీ కొంచెం ఓవర్ స్పీడ్తో రావడంతో కంట్రోల్ తప్పిపోయాడు. దాంతో ముద్దాడ నరేష్కి ఒక లైఫ్ వచ్చేసింది. ఆల్అవుట్ చేయడానికి ఒక చక్కటి ఆపర్చునిటీ వచ్చేసింది. ఇక మరి ఇప్పుడే ప్లేయర్ని మార్చారు, ఎక్స్చేంజ్ చేశారు. ఏం చేస్తాడో ఈ రైడర్ వేచి చూడాలి. సందీప్ కుమార్ కష్టకాలంలోనే టీంని ఆదుకోవాల్సిన పరిస్థితి. అందుకనే డిఫెండర్ని మార్చి ఎఫెన్సర్గా అతన్ని దింపారు. సందీప్ నర్వాల్ ఏమైనా చేస్తాడా? చెయ్యడు అన్నారు, టాకిల్ చేసేసారు. సర్దుకో ఇక దుకాణం సర్దుకో అన్నట్టుగా పంపించేశారు ఇక్కడ. బోనస్ పాయింట్ సందీప్ కుమార్కి లభించినప్పటికీ ఆల్ అవుట్ పాయింట్స్ మాత్రం ఇక్కడ అమరావతి క్రషర్స్ కైవసం చేసుకున్నారు. దాంతో లీడ్ కాస్త తగ్గిపోతుంది. కంబ్యాక్ శంఖారావాన్ని కాస్త గట్టిగా విజయవాడ స్టేడియం అంతా వినిపించేలా పూరించేశారు ఇక్కడ. కొలంగిరి రాంబాబు టాకిల్ ఇనిషియేషన్ ఫెయిల్ అయినప్పటికీ డిఫెన్స్ రియాక్షన్ క్విక్ గా ఉంది మహేష్. దాంతో టాకిల్ సక్సెస్ ఇక్కడ అమరావతి క్రషర్స్ కి ఆల్ అవుట్ పాయింట్స్ కూడా లభించాయి. సాయి అమరావతి క్రషర్స్ ఎలాంటి ప్రెజర్నైనా మేము క్రష్ చేసుకుంటూ వెళ్ళిపోతాము అన్నట్టుగానే వాళ్ళ టీం పేరులోనే ఉన్నట్టుగా ఉంది. నిజంగా అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు ఆడుతున్నారు. ఎవరైతే వాళ్ళ టీంని ఎప్పటిదాకా విజయ శంఖారావం మోగిస్తూ ముందుకు నడిపించాడో గోపి తన టీంలో లేకపోయినా సరే ప్లేయర్స్ ఇంత అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేస్తున్నారంటే రియల్లీ మనం అప్రిషియేట్ చేయాలి. కొమరగిరి రాంబాబు తన యొక్క రైడ్ ఛాన్స్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. పాయింట్ పట్టుకెళ్ళి దగ్గరగా క్రాస్ చేయడానికి దగ్గరికి వచ్చేసాడు. ఎవరనుకున్నారు కొలంగిరి రాంబాబు గారు? ఆయన మీరు బ్లాక్ లైన్ బయట ట్యాకిల్ చేస్తే ఇలాగే ఉంటుందండి. బ్లాక్ ని తోసుకుంటూ వెళ్ళిపోయాడు. జేసీ పుల్లింగ్ కూడా జరిగిందంటున్నాడు అక్కడ కొలంగిరి రాంబాబు గారు. నాగబాబు సర్పరాజు మ్యాట్ పైకి వచ్చాడు. ఈసారి ఏం చేస్తాడు? కాస్త గట్టిగానే అంకాలు చంపనపై కాటేసి మ్యాట్లోకి వెళ్ళిపోయాడు. సాయి అంకాల జంపన అక్కడ పొరపాటు చేయకూడదు. ఎందుకంటే నాగబాబు సామాన్యమైనటువంటి రైడర్ కాదు. అలాంటి ఈజీ క్యాచెస్ చేసినట్టయితే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే రాంబాబు హవా నాగబాబు హవా అజేయంగా ముందుకు నడుస్తుంది. రాంబాబు వచ్చాడు రైడ్కి. రాంబాబు ఎందుకో కొంచెం సక్సెస్ రేట్లో తక్కువగానే ఉన్నాడు అనిపిస్తుంది ఈ మ్యాచ్లోని. రాంబాబు నువ్వు చెలరేగి ఆడినట్టయితే కనుక డెఫినెట్గా విజయం మీకు 100% అందే అవకాశం కనబడుతుంది. రాంబాబు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. సూపర్ 4కి క్వాలిఫై అయ్యేటట్టే కనిపిస్తున్నారు ప్రస్తుతం మ్యాచ్ చూస్తుంటే అమరావతి క్రషర్స్ మాత్రం. బట్ విజయనగరం నింజాస్ కోలుకోవాలి, ఇంకా లీడ్ని పెంచాలి. మోర్ దెన్ 7 పాయింట్స్తో అమరావతి క్రషర్స్ని ఈరోజు ఓడిస్తేనే వాళ్ళు సూపర్ 4కి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది, ఎటువంటి సంశయాలు లేకుండా. బట్ ఇక్కడ దాన్ని ఛేదిస్తాడా, సాధిస్తాడా, మారు మోగిస్తాడా తన గెలుపుతో? చక్కా నాగబాబు గారు రైడ్కి వచ్చాడు. ఈసారి ఏం చేస్తాడు? మణిందర్ సింగ్, జూనియర్ మణిందర్ సింగ్ ఏం చేస్తాడు అంటే చేస్తాను, ఇదే చేస్తాను అన్నాడు. రావురి సునీల్ రైట్ కార్నర్ డిఫెండర్ కన్ఫ్యూజ్ అయిపోయాడు. దాంతో బోనస్ ప్లస్ 1 పాయింట్, 2 పాయింట్స్ లభిస్తాయి ఇక్కడ. నాగబాబు ది లీడింగ్ రైడర్ ఫ్రమ్ విజయనగరం నింజాస్ అండ్ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్. తగ్గేదేది అంటున్నారు, తగ్గట్లేదు. ముద్దాడు నరేష్ తన యొక్క రైడ్ అవకాశాన్ని ప్రతి రైడ్లోనే ఉపయోగించుకుంటూ అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు తన స్కోర్ని. విజయనగరం యొక్క స్కోర్ని ఏమైనా సరే క్రాస్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో అతను ఆడుతున్నట్టుగానే కనబడుతుంది. ఎక్కడ రాజీ పడకుండా తన యొక్క ప్రతి రైడ్ని కూడా స్ట్రగుల్ చేస్తూ స్కోర్ని ముందుకు తీసుకెళ్తాడు. బోనస్ ప్లస్ 1 పాయింట్ మీరే కాదు, బోనస్ ప్లస్ 1 పాయింట్ మేము కూడా సాధిస్తూ ఉంటున్నాడు. బట్ ఇక్కడ మాత్రం చక్కా నాగబాబు గారు ఆల్ అవుట్ పాయింట్స్ నుంచి అయితే తప్పించేశారు. ఇక్కడ నాగబాబు గారు నాగపాముల ఈరోజు విజృంభించేస్తున్నాడు. తగ్గేదే లేదు అంటున్నారు. నరేంద్ర నిడరా పైన పాయింట్స్ సాధిస్తూనే ఉన్నాడు. మీరు రైడర్, మీకు రైడింగ్లో పాయింట్స్ వస్తున్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది? తను అద్భుతమైనటువంటి యాంకిల్ క్యాచ్ని చాలా ఈజీగా షేక్ చేసి క్యాచ్ నుండి బయటపడడం జరిగింది. కెప్టెన్ ప్లీజ్ కమ్. వాట్ ఇస్ యువర్ ఛాలెంజ్? నో బోనస్. టీవీ ఎంపైర్ అమరావతి క్రషర్ ఛాలెంజ్, నో బోనస్. అవర్ డిసిజన్ బోనస్ ప్లస్ 1 పాయింట్. ప్లీజ్ రివ్యూ.
సాయి ఇక్కడ మీరు గమనించారో లేదో ఇలాంటి చిన్న అవకాశం వచ్చినా సరే పవన్ వాళ్ళ యొక్క టీం అంతా బోనస్ ప్లస్ 1 పాయింట్ విజయనగరం నింజాస్. ఫస్ట్ హాఫ్ కెప్టెన్ యువర్ రివ్యూ ఓవర్. విజయనగరం నింజాస్ రివ్యూ కోల్పోతే సెకండ్ హాఫ్లో ఇక్కడ అమరావతి క్రషెస్ కూడా రివ్యూ కోల్పోయింది. దీంతో రెఫరీ డిసిషన్ మిగిలినటువంటి మ్యాచ్ అంతా కూడా ఫైనల్ అయిపోతుంది. ఏ జట్టుకి కూడా రివ్యూ కోరుకునే అవకాశం లేదు ఇక్కడ. కొలాం గారి రాంబాబు గారు ఈరోజు మాత్రం మ్యాచ్ రాంబాబు వర్సెస్ నాగబాబు, తగ్గేదే లేదు. నువ్వెన్ని పాయింట్స్ సాధిస్తావు, నేను అన్ని పాయింట్స్ సాధిస్తాను అంటున్నాడు రాంబాబు. గోపి లేకపోయినా గోపాలకృష్ణుడు లేకపోయినా ఈ రాముడు గెలిపించేస్తాడు అంటున్నాడు. రాంబాబు రైడ్లో ఒక కాన్ఫిడెంట్ కనబడింది, ఎందుకంటే ఈజీగా నేను బోనస్ తీసుకున్నాను అనే నమ్మకంతో అతను సెంటర్ లైన్కి చేరుకున్నాడు. అలాగే బోనస్ పట్టుకెళ్ళడం జరిగింది. ఎస్, మరి అగైన్ టైం స్టార్ట్ బై నాగబాబు. జస్ట్ నెంబర్ 11 అద్భుతమైనటువంటి రైడ్ తోటి వీక్షకులని ఆహుతుల్ని అందరినీ ఆకట్టుకుంటూ చెలరేగిపోతుంది. ఎస్, ఎప్పుడా అని ఎదురు చూసినటువంటి సమయం ఆసనమైనట్టుగానే నాగబాబుని చాప చుట్టేసినట్టు చుట్టేశారు సాయి. ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా బొట్లో పెట్టేద్దాం ఈ సర్పరాజుని అనుకున్నారు. ఛాన్స్ దొరికింది. చుట్టేశారు, బొట్లో పెట్టేశారు, బయటికి పంపించేశారు. కాసేపు అలా బెంచ్ మీద కూర్చొని రామ్మ రెస్ట్ తీసుకో అన్నారు. దాంతో రెస్ట్ లభించింది అక్కడ నాగబాబు గారికి. ఇక్కడ మాత్రం మా రాముడు వచ్చాడు. మరి విజయవాడే, కృష్ణా జిల్లాయే, నందమూరి తారక రామారావు గారికి కూడా మరి ఈ రాముడు కూడా ఆ రాముడిలో విజృంభిస్తాడా అంటే 2 పాయింట్లు వచ్చాయంటున్నాడు రిఫరీ. ఏ డిసిషన్ నీకు తెలియజేస్తున్నారు? చైతన్యలో టెన్షన్ చూస్తున్నాం విజయనగరం నింజాస్ కోచ్. ఎస్, ఒక వండర్ఫుల్ రైడ్ అని చెప్పాలి. కష్టకాలంలో 2 పాయింట్లు పట్టుకెళ్ళడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. సూపర్ రైడ్ అది. 3 పాయింట్లు లభించాయి. 1 కాదు, 2 కాదు, 3 పాయింట్లు. అండ్ ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అమరావతి క్రషెస్ రాంబాబు వెళ్ళి విజయనగరం నింజాస్ రాంబాబుని అవుట్ చేసుకొచ్చాడు. చూస్తున్నాం అక్కడ. ఎస్, ఫస్ట్ హ్యాండ్ టచ్ కోసం ట్రై చేశాడు. కార్నర్ పైన హ్యాండ్ టచ్ చేస్తూ వెళ్తున్నటువంటి రైడర్ పైన ఆపోజిట్ కార్నర్ నుంచి డిఫెండర్ వచ్చి ట్యాకిల్ ఇనిషియేట్ చేశాడు. బట్ యాంగిల్ దొరకలేదు. దాంతో ఈజీ ఎస్కేప్ ఫర్ కొలాం గారి రాంబాబు. సాయి ఒకంత ఇక్కడ రిఫరీస్ ఎంపైర్స్ 1000 కళ్ళతో అబ్జర్వ్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అనూహ్యమైనటువంటి 3 రైడ్స్ని అనౌన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఊహించిన విధంగా వారి యొక్క నిర్ణయాన్ని ప్రకటించడం, దాన్ని క్రీడాకారులు సమ్మతించడం కూడా జరిగిపోయింది. ఎస్, పవన్ మళ్ళీ డిఫెన్స్లో ఉండేటువంటి పవన్ ఎఫెన్స్ ఆడే పరిస్థితికి వచ్చేసింది. టీంకి ఏం జరుగుతుందో తెలియదు. ఎంతో ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి విజయనగరం ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఆల్అవుట్ ప్రమాదంలో పడిపోతుంది. ఎస్, దాంతో చాలాసేపటి తర్వాత అమరావతి క్రషెస్ మళ్ళీ డామినేట్ చేస్తున్నారు. లీడ్లోకి వచ్చేసారు. 1 పాయింట్ లీడ్లో ప్రస్తుతానికి అమరావతి క్రషెస్. రాంబాబు ఎన్నిసార్లు రామనామస్మరణ చేసినా తక్కువ ఈ మ్యాచ్లో. అద్దర కొట్టేస్తున్నాడు, చొక్కా చింపి కాలర్ ఎగరేస్తున్నాడు. ఎస్, చూస్తున్నాం అక్కెం గోపి డబుల్ యాంకిల్ హోల్డ్ నుంచి ఏ విధంగా తప్పించుకుని పాయింట్ సాధించాడు ఇక్కడ. ఎస్, విజయం కోసం వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ, ఈ యొక్క విజయాన్ని సాధించి వాళ్ళ యొక్క క్యాప్టెన్కి అందించాలనే ఆత్రం వాళ్ళ యొక్క పోరాట పట్టంలో కనబడుతుంది. సాయి నిజంగా అద్భుతమైనటువంటి పెర్ఫామ్ చేస్తున్నారు రైడర్స్ కానీ డిఫెండర్స్ కానీ అమరావతి క్రషర్స్ ఇలాంటి ఒత్తిడి సమయంలో 1 సైడ్గా ఆడినటువంటి నాగబాబు ఆటని డిఫీట్ చేసి మరి వాళ్ళు మొదటిసారి ఆల్అవుట్ తీసుకున్నారు. రెండో ఆల్అవుట్కి రెడీ అవుతున్నారు పూర్తి చేయడానికి, కోర్ట్ని క్లియర్ చేయడానికి. ఎస్, రాంబాబు ఎస్ సింపుల్గానే టచ్ పట్టుకెళ్ళిపోయాడు. ఇక ఉన్న ఒక్క పవన్ ఏం చేస్తాడో వ్యూహాన్ని ఆలోచించాలి. మరి రైడ్ని ఏమైనా విజృంభిస్తాడా లేదా డిఫెండర్గా సింపుల్ రైడ్ ఆడుకొని వస్తాడా, ఏదైనా అవకాశం దొరికితే బోనస్ తీసుకొని వస్తాడంటే వేచి చూడాలి. ఇందాక బోనస్ పాయింట్ ఎందుకు ఇచ్చామంటే మేము ఎందుకు ఇచ్చామంటున్నారు అమరావతి క్రషర్స్. చాలా క్విక్గా వెళ్ళి కార్నర్ డిఫెండర్ పైన పాయింట్ తీసుకొచ్చాడు. బట్ ఇక్కడ మాత్రం ఉన్నది పవన్ సామర్లకోట సామ్రాట్. లీడింగ్ డిఫెండర్గా ఈ టీంని చాలా చక్కగా ఇప్పటి వరకు డిఫెన్స్ విభాగంలో లీడ్ చేశాడు. బట్ రైడింగ్ భారాన్ని కూడా నువ్వు కాస్త పంచుకోబోయా అన్నారు. బట్ పంచుకోలేకపోయాడు. నరేంద్ర నిడరా ఇక్కడ డబల్ టై హోల్డ్ ద్వారా కెప్టెన్ సామర్లకోట సామ్రాట్ పవన్ని బయటికి పంపించేశాడు. ఏమాత్రం తగ్గేదే లేదంటున్నారు అమరావతి క్రషర్స్. కంబ్యాక్ శంఖారావం విజయవాడంతా దద్దరిల్లేలాగా పూరిస్తున్నారు ఇక్కడ. ఎస్, ఒకంతు విజయనగరం నింజాస్ నిరుత్సాహంలో పడినట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే అజేయంగా ఆటను ప్రారంభించినటువంటి విజయనగరం నింజాస్ 2 సార్లు ఆల్అవుట్ అవ్వడం అంటే వాళ్ళ కళ్ళను వాళ్ళే నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఏం వ్యూహం పన్నుతున్నాడో పవన్ తెలియదు. మరింత చక్కటి కోచెస్ కూడా వచ్చారు.
అర్థమైందా? హ్యాండ్ టచ్ కొట్టండి. ఇంకోటి డిఫెన్స్ ఫెయిల్ అవుతున్నాం మనం. డిఫెన్స్ ఫెయిల్ అవ్వడం వల్ల ఇది అవుతుంది. ఓకేనా? గోపి రెడీగా ఉండి యాక్టివ్గా ఉండే. ఓకేనా? డిఫెన్స్ కొట్టు. గోపి అవతల జట్లు గోపి లేడు, నువ్వు యాక్టివ్ అవ్వాలి అంటున్నారు ఇక్కడ చైతన్య గారు. వీరిని అమరావతి క్రషర్స్ కోచ్ వై సురేష్ చౌదరి గారు కూడా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. మరి ఇరు జట్లు కూడా వ్యూహ ప్రతి వ్యూహాల రచన తర్వాత ఎవరు విజయం సాధిస్తారంటే ఫస్ట్ పాయింట్ మాదే అన్నాడు ముద్దాడ నరేష్. ఈరోజు నీ ఆట చూస్తే చాలా చాలా ముద్దొస్తుంది నరేష్. నిజంగా అద్దర కొట్టేస్తున్నావు, దుమ్ము లేపేస్తున్నావు. గోపి లేని లోటుని ఏ మాత్రం కనబడనివ్వట్లేదు ఇక్కడ నరేష్ అండ్ రామ్. ఏమంటారు? డిఫెండర్ రాజశేఖర్ తప్పు మీద తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇండివిజువల్ గేల్ వచ్చిన ఎస్ పట్టర పట్టు హైలెస్సా, ఒడిసి పట్టు హైలెస్సా అన్న ట్యాకిల్ చందంగా కనిపిస్తుంది. ఇది నాగబాబు లాంటి టాప్ రైడర్ని ఎస్ కాన్ఫిడెంట్గా యాంకిల్ హోల్డ్ చేశాడు. చూస్తున్నాం కార్నర్ డిఫెండర్ ఎస్ ఇన్ ప్లేయర్గా ఉన్నటువంటి నరేంద్ర నిడరా అండ్ కార్నర్ డిఫెండర్ ఇద్దరు కూడా కలిసి ఒడిసి పట్టేశారు. దాంతో ఛాన్స్ లేదు. సాయి అమరావతి క్రషర్స్ దగ్గర పద్మవ్యూహాలు అంటే వ్యూహాలు ఉన్నట్టుగా కనపడుతుంది డిఫెన్స్లో. ఎందుకంటే వెనకడుగు వేయకుండా ఎలాంటి రైడర్ని కూడా వాళ్ళ నుండి తప్పించుకోనివ్వకుండా డిఫెన్స్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ రైడర్స్ కూడా కలిసి వచ్చారు. సెకండ్ హాఫ్లో అద్భుతమైనటువంటి రైడ్ చేస్తూ వాళ్ళ యొక్క స్కోర్ని ముందుకు నడిపిస్తున్నారు. చెప్పి ముట్టుకున్నట్టుగానే వెళ్తున్నాడు. కార్నర్ కూడా వెళ్ళి ట్రై చేశాడు. ఓకే, సేఫ్ రైడ్గానే వచ్చేసాడు. రైడర్ యొక్క జెన్యూనిటీని మెచ్చుకోవచ్చు మహేష్. పాయింటర్ లభించలేదు అని చెప్పాడు. అంకాలు జంపానాకి వార్నింగ్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది రెఫరీ గారు. స్క్రీన్ కార్డ్ ఏమైనా ఇస్తారంటే జస్ట్ వార్నింగ్ ఇచ్చి పంపించేస్తామండి. ఆయన పెద్ద తప్పు చేయాలా అంటున్నారు ఇక్కడ రెఫరీ గారు కూడా. ఇక్కడ మాత్రం విజయనగరం నింజాస్ నుంచి వంశధారణ ప్రవహించాలి, కానీ ఇక్కడ ఆ వంశధారకి అడ్డుకట్ట వేసేసాడు. చూస్తున్నాం అంకాల జంపన లాస్ట్ మినిట్స్ లో తన ఎక్స్పీరియన్స్ ఏంటో చూపిస్తున్నాడు యాజ్ ఎ కెప్టెన్ గా. సాయి చాప కింద నీరులాగా విజయనగరం నింజాస్ ఈ యొక్క అమరావతి క్రషర్స్కి లీడ్ ఇచ్చేస్తున్నారు అనిపిస్తుంది. మరి ఇలా వీళ్ళు ఇలాంటి ఇబ్బంది పడి ఆడిన తర్వాత మళ్ళీ రికవర్ అవ్వలేనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే సమయం అలా ఆగి ఉండదు, ముందుకు నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు గమనిస్తున్నారో లేదో తెలియదు. రాంబాబు టైం స్టార్ట్. మళ్ళీ రాంబాబు ఎలాగైనా రైడ్కి వచ్చాడు అంటే టచ్ పట్టుకెళ్తున్నాడు. ఈసారి రైడ్లో ఏం చేస్తాడో చూద్దాం. సూపర్ 10 అయితే స్కోర్ చేశాడు కొలాం గారి రాంబాబు. 12 పాయింట్లు సాధించాడు. లెక్క ఎక్కువైనా పర్లేదు, లెక్క తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువ కాకుండా చూసుకుంటున్నాడు. అద్దరు కొట్టేస్తున్నాడు. 13వ ట్యాకిల్ రైడ్ పాయింట్ ఇది. అక్కం గోపిని మాత్రం ఈరోజు టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. మా జట్టులో గోపి లేడు కాబట్టి మీ జట్టులో కూడా గోపి ఉండొద్దండి, అది మేము చూడలేము సార్ అంటున్నాడు ఇక్కడ రాంబాబు. బీపీ వెంకట కుమార్ క్యాప్టెన్. సాయి ఒకంత విజయనగరం వారిలో నిరుత్సాహం కనబడుతుంది. మళ్ళీ పవన్ కూడా ఫెయిల్ అవినట్టే. అంత అనుభవైనట్టు క్రీడాకారుడు కూడా తన యొక్క వ్యూహాన్ని ఉపయోగించాడు, కానీ కాలు సెంటర్ లైన్కి రీచ్ అవ్వలేకపోయాడు. దాంతో పవన్ కూడా బయటకు వెళ్ళడం జరిగింది. ఇక కోర్టులో ఇద్దరు మాత్రమే ఉన్నారు. మళ్ళీ ఆల్అవుట్ కష్టాలు కొన్ని తెచ్చుకున్నారు వీళ్ళు. ఏం జరుగుతుంది? వచ్చేది రాంబాబు. రాంబాబు రాంబాబు రామ్ 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 రామ 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 రాంబాబు అంటున్నారు ఇక్కడ. 1 vs 2లో చాలా ఈజీగా పాయింట్స్ స్కోర్ చేస్తున్నాడు. ఈరోజు 15 రైడ్లు చేస్తే 13 రైడ్ పాయింట్లు సాధించాడు. 86.7 రైడ్ స్ట్రైక్ రేట్. ఆ స్ట్రైక్ రేట్ కాస్త పెంచేస్తానంటున్నాడు రాంబాబు. అద్దర కొట్టేస్తున్నాడు. చొక్కా చించి కాలర్ ఎగరేసే పర్ఫార్మెన్స్ తీస్తున్నాడు ఈరోజు. కార్నర్ డిఫెండర్ పైన పశువుని అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒకే ఒక్క డిఫెండర్ మిగిలి ఉన్నాడు. ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు? ఆల్ అవుట్ నుంచి కాపాడుతాడా? మీసాల రాంబాబు డిఫెండర్ని పట్టేశాడు, చుట్టేశాడు. చూస్తున్నాం కర్మల దినేష్ ఫామ్ లోకి వచ్చేసాడు. అతనికి జోడీగా అంకాలు చంపన కూడా ఫామ్ లోకి వచ్చి ఆల్ అవుట్ పాయింట్స్ తీసుకున్నారు ఇక్కడ అమరావతి క్రషర్స్. ప్రత్యర్థుల్ని క్రష్ చేయడంలో మా తర్వాత ఎవరైనా మాకు మేమే సాటి, మాకు లేదు పోటీ. డిఫెన్స్ అయినా అఫెన్స్ అయినా మాకు మేమే మేటి సాటి పోటీ అంటున్నారు ఇక్కడ అమరావతి క్రషర్స్. ఏమంటారు మహేష్? సాయి అమరావతి క్రషర్స్ చాప కింద నీరులాగా ఇప్పటికి 3 ఆల్అవుట్లు సాధించి అనూహ్యంగా మ్యాచ్ మన చేతుల్లో ఉంటుందా లేదా అనే ఒక సమయంలో భయపడినటువంటి పరిస్థితిని మ్యాచ్ మాకు తిరుగు లేదు అని నిరూపించుకునే పరిస్థితికి వచ్చేసారనే చెప్పాలి. ఎందుకంటే ఇక విజయనగరం వారికి ఏం చేయాలో కోల్పోని పరిస్థితిలో ఉన్నారనే చెప్పాలి. ఇట్స్ ఏ స్ట్రాటజిక్ టైమ్ అవుట్. వ్యూహ ప్రతి వ్యూహాల్ని ప్రబోధిస్తున్నారు ఇక్కడ కోచ్.
మహేష్ గారు ఇది గమనించారా? చెప్పండి సాయి. ఇప్పటి వరకు నాగబాబు డిఫెన్స్లోనే అవుట్ అయ్యాడు కానీ రైడింగ్లో అవుట్ అవ్వలేదటండి. ఇప్పటి వరకు మా అమరావతి కుర్రోళ్ళు నాగబాబుని ట్యాకిల్ చేయలేదంట. ఓన్లీ తన డిఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి అవుట్ అయ్యాడంట. అది మ్యాటర్. సాయి విజయం రావాలి అంటే ఏదో ఒకటి జరగాలి, అవతల వాళ్ళైనా విజృంభించాలి, మనమైనా పొరపాటు చేయాలి అన్నట్టుగానే జరుగుతుంది ఈ మ్యాచ్. ఆఖరు 5 నిమిషాలకు వచ్చేసింది సాయి. మరి 5 నిమిషాలను కూడా ఛాన్స్ ఉంది. ఒక్కొక్కసారి ఎన్నో మ్యాచ్లు టర్న్ అవ్వని పరిస్థితులు కూడా మనం చూసాం. ఏం జరగబోతుందో చూద్దాం. ముద్దాడ నరేష్ తన రైడ్ ప్రారంభించాడు. ముద్దాడ నరేష్ మాత్రం టాప్ రైడర్ అని చెప్పుకుంటూ ఉన్నాము. అఫీషియల్ టైమ్ అవుట్కి కాల్ చేశారు రెఫరీ. ఏం జరుగుతోంది? మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. ఏ మాత్రం తగ్గట్లేదు రెండు జట్లు కూడా. మేము తోపులంటే మేము తోపులు అంటున్నారు. ఎస్, స్టేడియం అట్మాస్ఫియర్ని మెచ్చుకోవచ్చు మహేష్. రోజు రోజుకి కూడా జనసందోహం పెరుగుతూనే వస్తుంది. సాయి కాన్ఫిడెంట్ లెవెల్స్ రెండు టీముల్లోనూ ఒకేలాగా కనబడుతున్నాయి సాయి. ఎందుకంటే విజయనగరం వాళ్ళు కూడా ఉన్న సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం, విజయం మా సొంతం చేసుకుంటాం అనే కాన్ఫిడెంట్లోనే ఉన్నారు. ఏమాత్రం నిరుత్సాహానికి అవకాశం ఇవ్వట్లేదు. కాకపోతే అమరావతి క్రషర్స్ మొత్తం రెట్టించిన ఉత్సాహంతో. అమరావతి క్రషర్స్ అయితే ఈరోజు హలో ఎస్ మహేష్, ఏమాత్రం తగ్గట్లేదు ఇరు జట్లు కూడా. మేము ఉన్నాము, మేము తొడ కొట్టేస్తాము పడగొట్టేస్తాము అంటూనే ఉన్నారు. చూస్తున్నాం ఇక్కడ ఇరు జట్లు కూడా ఈ టోర్నమెంట్లో ఒకళ్ళు పూల్ ఏలో సెకండ్ బెస్ట్ టీం అయితే పూల్ బిలో అమరావతి క్రషర్స్ టాప్ టీం. సో ఎవరైతే ఈ మ్యాచ్లో గెలుస్తారో వాళ్ళు క్వాలిఫై అవుతారు. వేరిన్ స్ట్రాటజీస్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. లెస్ దెన్ 7 పాయింట్స్తో ఈ మ్యాచ్లో అమరావతి క్రషర్స్ ఓడినప్పటికీ కూడా వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. వేరిన్ విజయనగరం నింజాస్ మాత్రం 7 పాయింట్ల కంటే లీడ్ అధికంగా మెయింటైన్ చేసి గెలిస్తేనే వాళ్ళు సూపర్ 4కి క్వాలిఫై అవుతారు. సో వాళ్ళకున్నటువంటి డిఫరెంట్ సినారియోస్తో ఈరోజు మ్యాచ్ పైన విజృంభిస్తున్నారు, ఢీ కొంటున్నారు, నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నారు. ఏమాత్రం తగ్గట్లేదు. నాగబాబు విజయనగరం నింజాస్ యొక్క రైడింగ్ యూనిట్ని లీడ్ చేస్తూ ఉంటే మరొక వైపు అమరావతి క్రషర్స్ రైడింగ్ యూనిట్ని లీడ్ చేస్తున్నాడు. రామ్ 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 బాబు. సాయి మీరన్నట్టుగా విజయనగరం ఒకంత కష్టకాలంలో ఉన్నట్టే. ఎందుకంటే విజయం సాధించడమే ఇప్పుడు కష్టంలో ఉంటే 7 పాయింట్ల లీడ్తో సాధించాలని ఒక షరతు చెప్పారు చూసారా మీరు. అది చాలా విజయనగరానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే సమయం చూస్తే చాలా షార్ట్ ఉంది. ఆఖరు 5 నిమిషాలు కూడా ఇందాక అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో విజయనగరం విజయమే సాధిస్తారా, వాళ్ళకి కావాల్సిన లీడ్నే సాధించుకుంటారో మనం వేచి చూడాలి. ఎందుకంటే అమరావతి క్రషర్స్ కూడా అంత ఈజీగా వీళ్ళకి ఆల్అవుట్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు కూడా రైట్ టు రైడ్ వాళ్ళు చేస్తున్నారు, స్కోర్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వైజాగ్ కమాండోస్ మరి సెకండ్ స్పాట్లో ఉన్నారు. వాళ్ళ నుంచి తప్పించుకుని ఈరోజే క్వాలిఫై అయిపోవాలి అంటే కనుక అమరావతి క్రషర్స్ ఖచ్చితంగా
లెస్ దెన్ 7 పాయింట్స్తో ఓడినా పర్వాలేదు, లేదంటే ఈ మ్యాచ్ గెలిచేస్తే వాళ్ళైతే టాప్ 1 స్పాట్లు సిమెంట్ వేసుకుని కూర్చున్నట్టే, ఫిక్స్ అయిపోయినట్టే, తగ్గేదే లేదు. రెఫరీ గారి కోసం వెయిట్ చేస్తున్నాం. చిన్న టెక్నికల్ ఇష్యూకి మమ్మల్ని క్షమించాలి ప్రేక్షకులందరూ కూడా. ఫ్యాన్ కోడ్లో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు మరొకసారి ఈ మ్యాచ్కి పునః స్వాగతం. ప్రస్తుతానికి ఏం జరిగిందంటే 12 పాయింట్ల లీడ్లో ఉన్నారు అమరావతి క్రషర్స్. కొండంత లీడ్ని మెయింటైన్ చేస్తున్నారు. కేవలం 5 నిమిషాల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. 4 నిమిషాల 37 సెకండ్ల మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇవ్వడం కష్టంగా మారింది. బట్ ఉన్నాడు కదా మ్యాన్ ఆన్ స్క్రీన్ నాగబాబు, జస్ట్ నెంబర్ 11. ఖచ్చితంగా ఈ ప్లేయర్ కనుక విజృంభిస్తే కంబ్యాక్ ఎంతో దూరంలో లేదు ఫర్ విజయనగరం నింజాస్. ఏమంటారు మహేష్ గారు? సాయి, విజయం సాధించడానికే మీరు ఇంత టార్గెట్ పెట్టారు, 12-13 పాయింట్లు. అయితే ఆ తర్వాత ఇంకా స్కోర్ని 7 పాయింట్ లీడ్ కూడా తీసుకెళ్లాలంటున్నారు. కానీ నాకైతే ఒకంత అనుమానంగానే ఉంది విజయనగరం నింజాస్ అంత సక్సెస్ని ఈ మ్యాచ్లో లాక్కగలగలరా లేదా అని. ఎందుకంటే వాళ్ళు వరుస పొరపాట్లు చేశారు, దానికి ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటున్నారని చెప్పాలి. 3 ఆల్అవుట్లు ఇచ్చి ఉన్నారు ఇప్పటికే. కానీ అక్కడ కూడా రైడర్స్ బాగా క్లిక్ అయ్యారు అమరావతి క్రషర్స్లో. గోపి లేకపోయినా సరే ఆ లోటుని ఎలాంటి లోటుగా పరిగణించిన కంటేనే ఇద్దరు రైడర్స్ కూడా ముద్దాడ నరేష్ కానీ కొమలగిరి రాంబాబు కానీ సూపర్ పెర్ఫార్మెన్స్తో టీంని లీడ్లోకి తీసుకెళ్ళిపోవడం జరిగింది. అండ్ నాగబాబు ది లీడింగ్ రైడర్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ రైడ్కి వచ్చాడు. 12 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు అమరావతి క్రషర్స్. ఆ లీడ్ని తగ్గించాలంటే ఈ రైడ్ మెషిన్ పని చేయాలి. బట్ ఈ రైడ్ మెషిన్ని షెడ్కి పంపించేస్తానన్నాడు అంకాలు చంపన. ఈరోజు క్యాప్టెన్ ఆఫ్ అమరావతి క్రషర్స్ లీడింగ్ డిఫెండర్ లీడ్ చేస్తున్నాడు, సత్తా చాటుతున్నాడు, కాలాలు ఎగరేస్తున్నాడు. ఆ క్రమంలోని ఇప్పుడు చూస్తున్నాం పర్ఫెక్ట్ ట్యాకిల్. అది డబల్ థై హోల్డ్ చేయగానే టీం మొత్తం కూడా విజృంభించింది. నాగబాబు పైన పడిపోయారు. దాంతో పట్టేసుకుని బుట్టలో పెట్టేసుకుని బయటికి తీసుకెళ్ళిపోయారు. బట్ ఇక్కడ మాత్రం అంకాలు జంపన కూడా అవుటా సాయి? ఎస్, ఓకే, మీరు అన్నట్టుగానే. అయితే అమరావతి క్రషర్స్ క్రష్ చేసేస్తున్నారు ఒక్కొక్క రైడర్ని కూడా. ఎలాంటి వణుకు లేకుండా బెణుకు లేకుండా జంకకుండా మరి అలాంటి రైడర్స్ని కూడా వాళ్ళు హోల్డ్ చేసేసి వాళ్ళ యొక్క స్కోర్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఒకంత స్ట్రాటజికల్ గేమ్ ఆడుతున్నట్టుగానే కనబడుతుంది ముద్దాడు నరేష్. ఎందుకంటే ఎక్కడ టీం పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో టైం పాస్ గేమ్ని ఆడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఏం చేస్తున్నాడంటే ఎస్ నరేష్ అంటే అర్థం తెలుసా మీకు? నరులకు అందరికీ ఇంద్రుడు లాంటి వాడు. మరి అతను ఏ టీంకి ఆడుతున్నాడు? ఇంద్రుడి రాజధాని అని అమరావతికి. ఎస్, ఇక్కడ మాత్రం నాగబాబు మ్యాట్ పైకి వచ్చేసాడు. వచ్చి రాగానే 1, 2, 3 ఎన్ని పాయింట్లు రెఫరీ ఎన్ని పాయింట్లు ఇచ్చారంటే ఎస్ 3 పాయింట్లు. సూపర్ రేడ్ జరిగింది. బోనస్ ప్లస్ 2 పాయింట్స్ ఇచ్చారు. లీడ్ కాస్త తగ్గుతుంది. రీప్లే చూస్తే మనకు అర్థం అవుతుంది మహేష్. సాయి విజయనగరం వారు ఇలా హేస్టీ ఛాలెంజ్ అది రైడర్గా ఉండి ట్యాకిల్స్ ఇనిషియేట్ చేయడం అనేది. డూ ఆర్ డై రైడ్. కొలం గారి రాంబాబు ఈరోజు టాప్ రైడర్గా గోపి ఆబ్సెన్స్లో లీడ్ చేశాడు. బట్ ఇక్కడ మాత్రం తప్పించుకున్నాడు. జస్ట్ నెంబర్ 18ని టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. అక్కం గోపిని అక్కసు తీర్చుకున్నట్టుగా ఉన్నాడు. మేబీ చైల్డ్హుడ్లో వాళ్ళు ఎప్పుడైనా కబడ్డీ ఆడినప్పుడు అక్కం గోపి. సాయి విజయనగరం వారికి అద్భుతం జరగాలి అంటే చేత్తో 1-2 పాయింట్లు పట్టుకెళ్తే సరిపోదు, బకెట్తో తోడుకెళ్ళినట్టుగా పట్టుకెళ్ళాలి పాయింట్లు. అది సాధ్యమయ్యే పనేనా సాయి? పక్కన ఉన్నటువంటి విశాఖ సముద్రంలో అప్పు తెచ్చుకుంటారులేండి. ఇక్కడ మాత్రం నాగబాబు రైడ్ షేక్ బషూర్ రైడ్కి వచ్చాడు. షేక్ బషూరి రాగానే ప్యాకెట్ ట్యాగిల్ అది ఎత్తి పడేశాడు. డిఫెండర్ యొక్క స్ట్రెంత్ని మనం మెచ్చుకోవాల్సిందే. రీప్లే చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది ఏం జరిగిందంటే. రాగానే రైడర్ పైన విజృంభించాడు నరేష్. ముద్దడ నరేష్ నాకు రైడింగే కాదు డిఫెన్స్ కూడా వచ్చు. తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా ట్యాకిల్స్ చేస్తా రైడ్ పాయింట్స్ తెస్తా అంటున్నాడు ఈ నరులకు ఇంద్రుడు నరేష్. కొలం గారి రాంబాబు మరోసారి రైడ్కి వచ్చాడు. 2 నిమిషాల కంటే సమయం మాత్రమే మిగిలి ఉంది. ఎస్, ఆల్మోస్ట్ క్వాలిఫైడ్. ఇక్కడ అమరావతి క్రషర్స్ సూపర్ 4లో వాళ్ళ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. సిమెంట్ వేసుకుని ఫస్ట్ పొజిషన్లో కూర్చోడానికి రెడీ అయిపోయారు. ట్రెండ్ సెట్ చేశారు. ఈ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్లో అమరావతి క్రషర్స్. మరొక వైపు వై రాజశేఖర రెడ్డి గారు రైడ్కి వచ్చారు. మహేష్ గారు చెప్పండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి టెంప్ట్ ఆడవలసిన సమయం ఆసన్నమైంది. వాళ్ళ యొక్క రైడర్ బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి ఇక రాజశేఖరే వాళ్ళకి ఆల్టర్నేటివ్ రైడరు. కానీ ఆడినా ఏమి ప్రయోజనం లేదు. కానీ ఇక్కడ ముద్దాడ నరేష్ కానీ కొమలగిరి రాంబాబు కానీ స్ట్రాటజికల్ గేమే ఆడుతున్నారు. ఎలాంటి ఆవేశాలకి తావివ్వకుండా
చాలా నిబ్బరంగా వాళ్ళు టైంని ఏ విధంగా కీల్ చేయాలి, స్ట్రాటజికల్ గేమ్ తోటే ఈ యొక్క మ్యాచ్ని విజయం మన ఖాతాలో వేసుకొని తీరుతాము, ఎందుకంటే ఆ సమయం ఆసన్నమైంది అన్నంత కాన్ఫిడెంట్గా వాళ్ళు ఉన్నారు సాయి. ఎంటీ రైడ్ స్పెషలిస్ట్గా మనం జస్వీర్ సింగ్ని చెప్పుకుంటూ ఉంటాం మహేష్, బట్ ఇక్కడ మాత్రం యంగ్స్టర్స్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్స్ని మెచ్చుకోవచ్చు. చాలా చక్కగా టైం కిల్లింగ్ చేస్తున్నారు. బట్ సురేష్ గారు ఏదో చెప్తారంట అమరావతి టీంకి. సురేష్ గారు మాత్రం అద్దరు కొట్టేస్తున్నారు తన సలహాలతో. సాయి సురేష్ గారు ఏం చెప్పుంటారో చెప్పు. సురేష్ గారు ఏం చెప్పుకుంటారంటే, మీకు రైడర్ వస్తాడు, నేను చెప్పవలసింది మీరు చేయవలసింది రెండు చేసేసారు, ఇక టెన్షన్ పడద్దు. ఎస్ ఎస్ పెద్దది కదా, మీరే బాగా చెప్తారు మాకన్నా. ఎస్ ఇక్కడ వై రాజశేఖర్ రెడ్డి గారు రైడ్కి వచ్చారు. 9 పాయింట్ల లీడ్ ఉంది ప్రస్తుతానికైతే, అండ్ ఆ లీడ్ కాస్త పెరుగుతుంది, తగ్గదు అంటున్నాడు అంకాల చంపన. ఈరోజు ఖచ్చితంగా డిఫెన్స్లో తన పర్ఫార్మెన్స్ని మెచ్చుకోవచ్చు. మరొకసారి ట్యాకిల్ ఇనిషియేషన్ అండ్ సక్సెస్. ఏం జరిగింది, రైడర్ని మాత్రం ఏ మాత్రం బయటికి పంపించలేదు. నరేష్ అండ్ టీమ్ సపోర్ట్ లభించింది అంకాలు జంపనకి. ఇక్కడ రైడ్కి వచ్చింది ఎవరు, ముద్దాడ నరేష్ గారు, ముద్దొచ్చే ఆటగాడు. అండ్ ఈరోజు కూడా గమనిస్తే హాఫ్ సెంచరీ స్కోర్ చేసేసారు మహేష్. హాఫ్ సెంచరీలు చేయడం మాకు మాత్రమే వెన్నతో పెట్టినటువంటి విద్య అని చెప్తున్నారు ఇక్కడ అమరావతి క్రషర్స్. అది కూడా కెప్టెన్ గోపి లేకుండా హాఫ్ సెంచరీ స్కోర్ చేసినటువంటి టీంని ఇక్కడ మాత్రం డూ ఆర్ డైరెడ్లో ముద్దొచ్చేటువంటి ప్లేయర్ ముద్దాడ నరేష్ని బయటకు పంపించేశారు. నరేష్ దొరికిన ఒకంత ఇంత కూడా తనకి బాధ కానీ ఇబ్బంది కానీ ఏమీ ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే విజయాన్ని అందించేసాం, మా టీంకి కావాల్సినటువంటి స్కోర్ మా దగ్గర ఉంది, భయపడవలసిన పని లేదు అనే కాన్ఫిడెంట్తో బయటకు వెళ్ళాడు. ఎస్ చిన్న చిన్న పొరపాట్లు చేసినా ఇక సమయం లేదు వీళ్ళకి, విజయనగరం వారికి ఎలాంటి అవకాశం లేదు, సమయం లేదు మిత్రమా. ఆల్రెడీ అమరావతి క్రషర్స్ మిమ్మల్ని క్రష్ చేసి ఉతికారేశారు, విజయం సాధించేశారు, ఏమాత్రం ఛాన్స్ లేదు. ఎస్ పవన్ వెంకట్ కుమార్ నుంచి అగ్రెసివ్ మూమెంట్స్ చూస్తున్నాం. సాయి 100% ఒక టెక్నికల్ రైడ్ చూడబోతున్నాము, ఏం జరుగుతుందో చూద్దాం. వీళ్ళు బాక్లైన్ దాటనివ్వకూడదనే ఒక సంకల్పంతో అందరూ కూడా ప్లేయర్స్ అందరూ కూడా బాక్లైన్ మీద ఉన్నారు. కానీ రాంబాబు చాలా టాలెంటెడ్ రైడరు, దీన్ని ఒక లెక్క చేస్తాడా, టచ్ పట్టుకెళ్తాడనేది చూడాలి. ఎస్ సింపుల్గానే తన బాక్లైన్ క్రాస్ చేసేయడం జరిగింది. మ్యాచ్ కూడా ఇలా బాక్లైన్ క్రాస్ చేసి అలా వచ్చేసాడు కొలాం గారి రాంబాబు గారు. ఈరోజు గోపి లేకపోయినప్పటికీ, గోపాలకృష్ణుడు అవైలబుల్గా లేకపోయినప్పటికీ రామచంద్రుడు గెలిపించేశాడు ఈరోజు. విజిల్ మాత్రమే లేట్ సాయి ఇంకా ఆట ముగించడానికి. ఆనందోత్సాహాలు చూస్తున్నాం. ఫైనల్ విజిల్ బ్లో చేసేసారా, ఎస్ చేస్తున్నారు ఇక్కడ. ఫైనల్ విజిల్ బ్లో అయిపోయింది. 7 పాయింట్ల లీడ్తో అమరావతి క్రషర్స్ విజయనగరం నింజాస్ని కూడా క్రాష్ చేసేసారు. 2 బ్యాక్ టు బ్యాక్ లాసెస్ తర్వాత వండర్ఫుల్ కమ్ బ్యాక్. గాయపడిన సింహం నుంచి వచ్చే గర్జన ఇంతకంటే భయంకరంగా ఉంటుందన్నట్టుగా ఈరోజు విజయం సాధించి క్వాలిఫైడ్ టు సూపర్ 4కి క్వాలిఫై అయినటువంటి మొట్టమొదటి జట్టుగా ఎస్ అనూహ్యమైనటువంటి చరిత్రని సంపాదించుకుంది ఇక్కడ అమరావతి క్రషర్స్. కెప్టెన్ గోపి అవైలబుల్గా లేనప్పటికీ అంకాలు జంపన కెప్టెన్గా ఛార్జ్ తీసుకున్నాడు. డిఫెన్స్ని అలాగే టీంని లీడ్ చేశాడు. ఇక కొలాం గారి రాంబాబు, మా రామచంద్రుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ, ఈరోజు అద్దర కొట్టేశాడు. రాంబాబు అంటుంది స్టేడియం అంతా కూడా ఈరోజు. అలాంటి పర్ఫార్మెన్స్ అమరావతి క్రషర్స్ ఇచ్చారు. ఇక మ్యాచ్ సమరీ విషయానికి వచ్చినట్టయితే మ్యాచ్ ముగిసే సమయానికి అమరావతి క్రషర్స్ 50 పాయింట్లు సాధిస్తే విజయనగరం నింజాస్ 43 పాయింట్లు సాధించారు. రైడ్ పాయింట్స్లో ఇద్దరు సరిసమానంగా 31 పాయింట్స్ సాధిస్తే ట్యాకిల్ పాయింట్స్లో మాత్రం 3 పాయింట్లు ఎక్కువ సాధించారు ఇక్కడ అమరావతి క్రషర్స్. 10 ట్యాకిల్ పాయింట్స్ సాధిస్తే కేవలం 7 ట్యాకిల్ పాయింట్స్ని మాత్రమే విజయనగరం నింజాస్ సాధించారు. ఇక ఆల్ అవుట్ పాయింట్స్ విషయానికి వచ్చినట్టయితే ఒక్కసారి మాత్రమే విజయనగరం నింజాస్ అమరావతి క్రషర్స్ పైన ఆల్ అవుట్ పాయింట్స్ సాధిస్తే, వేరే ఇక్కడ అమరావతి క్రషర్స్ మాత్రం 3 సార్లు ఆల్ అవుట్ చేసింది విజయనగరం నింజాస్ని. ఇక ఆ తర్వాత చక్కా నాగబాబు టాప్